గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ రోజు మనం 50 బిట్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం కదా. ఈ రోజు డే 1. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, మర్క్యూరీ థర్మామీటర్ ఈజ్ ఇన్వెంటెడ్ ఇన్ ద ఇయర్. మర్క్యూరీ థర్మామీటర్ అనేది ఏ ఇయర్ లో ఇన్వెంట్ చేశారు? ఫస్ట్ ఆప్షన్ ఏంటి? 1826. సెకండ్ ఆప్షన్ 1714. థర్డ్ ఆప్షన్ 1800 అండ్ ద ఫోర్త్ ఆప్షన్ ఈజ్ 1919. క్వశ్చన్ ఏంటి ఇచ్చారు? Mercury thermometer is invented in the year. First option ఏంటి ఇచ్చారు? 1826 ఇచ్చారు. సెకండ్ ఆప్షన్ ఏంటి? 1714. థర్డ్ ఆప్షన్ 1800. ఫోర్త్ ఆప్షన్ 1919. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అంటే 1714. మర్క్యూరీ థర్మామీటర్ అనేది ఎప్పుడు ఇన్వెంట్ చేశారు? 1714 లో మర్క్యూరీ థర్మామీటర్ అనేది ఇన్వెంట్ చేశారు. మరి 1826 లో ఏం ఇన్వెంట్ చేశారంటే మ్యాచ్ బాక్స్. మ్యాచ్ బాక్స్ అనేది ఎప్పుడు ఇన్వెంట్ చేశారు? 1826 లో మ్యాచ్ బాక్స్ అనేది ఇన్వెంట్ చేశారు. 1800 లో ఏం ఇన్వెంట్ చేశారు అంటే ఎలక్ట్రిక్ బ్యాటరీ. 1800 లో ఎలక్ట్రిక్ బ్యాటరీ అనేది ఇన్వెంట్ చేశారు. 1800 లో ఎలక్ట్రిక్ బ్యాటరీ అనేది ఇన్వెంట్ చేశారు. 1919 లో ఏం ఇన్వెంట్ చేశారు అంటే స్కూటర్. స్కూటర్ అనేది ఎప్పుడు ఇన్వెంట్ చేశారు? 1919 లో స్కూటర్ అనేది ఇన్వెంట్ చేశారు. మ్యాచ్ బాక్స్ ఎప్పుడు ఇన్వెంట్ చేశారు? 1826. నెక్స్ట్ 1714 లో ఏం ఇన్వెంట్ చేశారు? మర్క్యూరీ థర్మామీటర్. 1800 లో ఏం ఇన్వెంట్ చేశారు? ఎలక్ట్రిక్ బ్యాటరీ. 1919 లో ఏం ఇన్వెంట్ చేశారు? స్కూటర్. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following device regulates the temperature at a particular point? Question ఏంటి? Which of the following device regulates the temperature at a particular point? First option ఏంటి? డైనామోమీటర్. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? డైనామోమీటర్. సెకండ్ ఆప్షన్ సోనోమీటర్. థర్డ్ ఆప్షన్ పెరిస్కోప్. ఫోర్త్ ఆప్షన్ థర్మోస్టాట్. Question: which of the following device regulates the temperature at a particular point? First option dynamometer, second option sonometer, third option periscope, fourth option thermostat. Correct answer is option D, thermostat. Thermostat is a device that regulates the temperature at a particular point. Particular ఏ డివైస్ అయితే పర్టికులర్ పాయింట్ దగ్గర మన టెంపరేచర్ ని చూపిస్తుందో దాన్ని ఏమంటారు? థర్మోస్టాట్ అని అంటారు. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు? డైనామోమీటర్. డైనామోమీటర్ అంటే ఏంటనంటే డివైస్ విచ్ మెజర్స్ ఎలక్ట్రిక్ పవర్. ఎలక్ట్రిక్ పవర్ ని మెజర్ చేసే డివైస్ ని ఏమంటారు? డైనామోమీటర్ అని అంటారు. డైనామోమీటర్ అంటే ఏంటి? డివైస్ విచ్ మెజర్స్ ఎలక్ట్రిక్ పవర్. ఎలక్ట్రిక్ పవర్ ని మెజర్ చేసే డివైస్ ని ఏమంటారు? డైనామోమీటర్ అని అంటారు. మరి సోనోమీటర్ అంటే ఏంటనంటే డివైస్ విచ్ మెజర్స్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్యూనింగ్ ఫ్రాక్. ట్యూనింగ్ ఫ్రాక్ యొక్క ఫ్రీక్వెన్సీని మెజర్ చేసే డివైస్ ఏంటి? సోనోమీటర్. సోనోమీటర్ is a device used to measure the frequency of tuning frog. ట్యూనింగ్ ఫ్రాక్ యొక్క ఫ్రీక్వెన్సీని మెజర్ చేసే డివైస్ ఏంటి? సోనోమీటర్. థర్డ్ ఆప్షన్ ఏమి ఇచ్చారు? పెరిస్కోప్. పెరిస్కోప్ అంటే ఏంటనంటే డివైస్ యూజ్డ్ టు వ్యూ ద ఆబ్జెక్ట్స్ above sea level. పెరిస్కోప్ అంటే ఏంటి? ద డివైస్ విచ్ ఈస్ యూజ్డ్ టు వ్యూ ద ఆబ్జెక్ట్స్ అబౌవ్ ద సీ లెవెల్. సీ లెవెల్ కంటే ఎక్కువ ఉన్న ఆబ్జెక్ట్స్ అంటే సీ లెవెల్ అబౌవ్ ద సీ లెవెల్ ఉన్న ఆబ్జెక్ట్స్ ని మనం చూడడానికి యూజ్ చేసే డివైస్ ఏంటి? పెరిస్కోప్. క్వశ్చన్ ఏమి ఇచ్చారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివైస్ regulates the temperature at a particular point? First option dynamometer. Dynamometer అంటే ఏంటి? The device which is used to measure the
ఎలక్ట్రిక్ పవర్. సెకండ్ ఆప్షన్ సోనోమీటర్. సోనోమీటర్ అంటే ఏంటి? ద డివైస్ విచ్ ఇస్ యూజ్డ్ టు మెజర్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్యూనింగ్ ఫాగ్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఏంటి? పెరిస్కోప్. పెరిస్కోప్ అంటే ఏంటనంటే ద డివైస్ విచ్ ఇస్ యూజ్డ్ టు వ్యూ ద ఆబ్జెక్ట్స్ అబౌవ్ ద సీ లెవెల్. నెక్స్ట్ థర్మోస్టాట్. థర్మోస్టాట్ అంటే మనం ఇప్పుడే తెలుసుకున్నాం. థర్మోస్టాట్ ఏంటి? ద డివైస్ విచ్ రెగ్యులేట్స్ ద టెంపరేచర్ అట్ ఏ పర్టిక్యులర్ పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యానిమల్స్ ఆర్ నాట్ దేర్ ఇన్ ద ఎంబ్లమ్. మన నేషనల్ ఎంబ్లమ్ ఉంది కదా, దాని మీద మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏ యానిమల్ అనేది లేదు. ఫస్ట్ ఆప్షన్ ఏంటి ఇచ్చారు? ఎలిఫెంట్. సెకండ్ ఆప్షన్ ఈజ్ లయన్. థర్డ్ ఆప్షన్ ఈజ్ పీకాక్. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ బుల్. క్వశ్చన్ ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యానిమల్స్ ఆర్ నాట్ దేర్ ఇన్ ద ఎంబ్లమ్. నేషనల్ ఎంబ్లమ్ లో మనకి కనిపించని యానిమల్ ఏంటి? ఇచ్చిన ఆప్షన్స్ లో మనకు కనిపించని యానిమల్ ఏంటి అని అంటే పీకాక్. మనకి పీకాక్ అనేది నేషనల్ ఎంబ్లమ్ మీద కనిపించదు. ఏ యానిమల్స్ కనిపిస్తాయి నేషనల్ ఎంబ్లమ్ మీద అంటే ఎలిఫెంట్, లయన్, బుల్ అండ్ ఆల్సో హార్స్. మనకి ఎన్ని యానిమల్స్ కనిపిస్తాయి నేషనల్ ఎంబ్లమ్ లో? 4 యానిమల్స్. ఏంటి? ఎలిఫెంట్, లయన్, హార్స్ అండ్ బుల్. పీకాక్ అనేది మనకి నేషనల్ ఎంబ్లమ్ లో కనిపించదు. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే మ్యాంగో వాజ్ అడాప్టెడ్ యాజ్ ఎ నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఇయర్. మనకి మ్యాంగో అనేది నేషనల్ ఫ్రూట్ గా మనకి ఏ ఇయర్ నుంచి తీసుకొచ్చారు అనేది క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? 1950. ద సెకండ్ ఆప్షన్ ఇస్ 1963. థర్డ్ ఆప్షన్ ఇస్ 1973 and the fourth option is 2010. క్వశ్చన్ ఏంటి? మ్యాంగో వాజ్ అడాప్టెడ్ యాజ్ ఎ నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఇయర్. మ్యాంగో అనేది నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియాగా ఏ ఇయర్ లో మనకి అడాప్ట్ చేశారు అంటే ఏ ఇయర్ లో మనకి తీసుకున్నారు అని అంటే 1950. ఆప్షన్స్ ఏంటి? 1950, 1963, 1973 అండ్ 2010. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అంటే 1950. మనకి మ్యాంగో అనేది నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియాగా మనకి ఏ ఇయర్ లో తీసుకుని వచ్చారు అని అంటే 1950 లో మనకి తీసుకుని వచ్చారు. మరి 1963లో ఏం తీసుకుని వచ్చారంటే నేషనల్ బర్డ్. మన నేషనల్ బర్డ్ ఏంటి? పీకాక్. పీకాక్ అనేది నేషనల్ బర్డ్. పీకాక్ అనే 1963లో మన నేషనల్ బర్డ్ అనేది పీకాక్ అని డిక్లేర్ చేశారు. 1963లో మన నేషనల్ బర్డ్ అనేది పీకాక్ గా మనకి డిక్లేర్ చేశారు. ఏ ఇయర్ లో? 1963. మన 1973లో ఏం చేశారు అంటే నేషనల్ యానిమల్. మన నేషనల్ యానిమల్ ఏంటి? బెంగాల్ టైగర్. మన నేషనల్ యానిమల్ బెంగాల్ టైగర్ గా మనకి ఎప్పుడు అడాప్ట్ చేశారు అని అంటే 1973. 1973లో మన నేషనల్ యానిమల్ అనేది బెంగాల్ టైగర్ గా మనకి డిక్లేర్ చేశారు. నెక్స్ట్ 2010లో ఏం డిక్లేర్ చేశారు అంటే నేషనల్ కరెన్సీ. మన యొక్క నేషనల్ కరెన్సీ ఏంటి? రూపీ. అంటే 2010లో మన నేషనల్ కరెన్సీ అనేది రూపీ అని మనకి ఎప్పుడు డిక్లేర్ చేశారు? 2010లో డిక్లేర్ చేశారు. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. 1950లో ఏం డిక్లేర్ చేశారంటే మన నేషనల్ ఫ్రూట్ అనేది మ్యాంగోగా మనకి డిక్లేర్ చేశారు. నెక్స్ట్ 1963లో మన నేషనల్ బర్డ్ అనేది పికాక్ గా డిక్లేర్ చేశారు. 1973లో నేషనల్ యానిమల్ అనేది బెంగాల్ టైగర్ గా మనకి డిక్లేర్ చేశారు. 2010లో మన నేషనల్ కరెన్సీ రూపీ అని మనకి డిక్లేర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటి అని అంటే సెలినోమీటర్ ఈజ్ యూజ్డ్ ఫర్. సెలినోమీటర్ అనేది దేనికి యూజ్ అవుతుంది? ఫస్ట్ ఆప్షన్
డిటర్మైన్స్ salinity ఆఫ్ సొల్యూషన్. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? డిటర్మైన్స్ ద salinity ఆఫ్ సొల్యూషన్. సెకండ్ ఆప్షన్ వ్యూస్ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ ఇన్ స్పేస్. మన స్పేస్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ ని మనకి వ్యూ చేయడానికి సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చారు? వ్యూస్ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ ఇన్ స్పేస్. థర్డ్ ఆప్షన్ ఏంటి? మెజర్స్ బ్లడ్ ప్రెషర్. థర్డ్ ఆప్షన్ ఏంటి? మెజర్స్ బ్లడ్ ప్రెషర్. ఫోర్త్ ఆప్షన్ ఏంటి? మెజర్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ ట్యూనింగ్ ఫార్క్. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు? డిటర్మైన్స్ ద salinity ఆఫ్ సొల్యూషన్. సాలినిటీ మన ఏదైనా సొల్యూషన్ తీసుకున్నప్పుడు దాని యొక్క సాలిటీని మనకి తెలియజేసే డివైస్ ఏంటి అని అంటే సెలినోమీటర్. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. The device which is used to determine the salinity of solution is called సెలినోమీటర్. అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. మరి ఆప్షన్ బి వచ్చేసరికి వ్యూస్ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ ఇన్ స్పేస్. స్పేస్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ ని మనకి వ్యూ చేయడానికి ఏం యూజ్ అవుతుంది? ఏ డివైస్ యూజ్ అవుతుంది అని అంటే టెలిస్కోప్. Telescope is a device which is used to view the distant objects in the space. థర్డ్ ఆప్షన్ ఏమి ఇచ్చారు? మెజర్స్ బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్ ని మెజర్ చేసే డివైస్ ని ఏమంటారు అని అంటే స్పిగ్మామోనోమీటర్ అని అంటారు. మన బ్లడ్ ప్రెషర్ ని మెజర్ చేసే డివైస్ ఏంటి? స్పిగ్మామోనోమీటర్ అని దేన్ని అంటారు? ద డివైస్ విచ్ ఇస్ యూజ్డ్ టు మెజర్ ద బ్లడ్ ప్రెషర్ ఈస్ కాల్డ్ స్పిగ్మామోనోమీటర్. ఫోర్త్ ఆప్షన్ ఏమి ఇచ్చారు? మెజర్స్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్యూనింగ్ ఫ్రాక్. మనకు ఆల్రెడీ తెలుసు ట్యూనింగ్ ఫ్రాక్ ని మెజర్ చేసే డివైస్ ఏంటి? మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఏంటి అని అంటే సోనోమీటర్. Sonometer is a device which is used to measure the frequency of tuning fork. First option ఏంటి? Determines the salinity of solution అంటే సెలినోమీటర్. నెక్స్ట్ వ్యూస్ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద స్పేస్ ఏంటి? టెలిస్కోప్. మెజర్స్ బ్లడ్ ప్రెషర్. ఏది మన బ్లడ్ ప్రెషర్ ని మెజర్ చేస్తుంది అంటే స్పిగ్మామోనోమీటర్. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ మెజర్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ ట్యూనింగ్ ఫ్రాక్. ట్యూనింగ్ ఫ్రాక్ యొక్క ఫ్రీక్వెన్సీని మెజర్ చేసే డివైస్ ఏంటి? సోనోమీటర్. నెక్స్ట్ క్వశ్చన్, which of the following religion was the world's fourth largest religion? క్వశ్చన్ ఏంటి? which of the following religion was the world's ఫోర్త్ లార్జెస్ట్ రిలీజియన్. అంటే మనకున్న రిలీజియన్స్ లో వరల్డ్ లో ఫోర్త్ లార్జెస్ట్ ఏంటి అనేది క్వశ్చన్. ఆప్షన్స్ ఏంటి? ఇస్లాం, సెకండ్ ఆప్షన్ ఈజ్ బుద్ధిజం, థర్డ్ ఆప్షన్ ఈజ్ క్రిస్టియన్, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ హిందూయిజం. క్వశ్చన్ ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలీజియన్స్ వర్ ద వరల్డ్స్ ఫోర్త్ లార్జెస్ట్ రిలీజియన్. మన వరల్డ్ లో ఉన్న ఫోర్త్ లార్జెస్ట్ రిలీజియన్ ఏంటి అనేది క్వశ్చన్. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఇస్లాం, బుద్ధిజం, క్రిస్టియన్ అండ్ హిందూయిజం. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అంటే బుద్ధిజం. బుద్ధిజం ఇస్ ద వరల్డ్స్ ఫోర్త్ లార్జెస్ట్ రిలీజియన్. బుద్ధిజం ఇస్ ద వరల్డ్స్ ఫోర్త్ లార్జెస్ట్ రిలీజియన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద హోలీ బుక్ ఆఫ్ జైనిజం. జైనిజం యొక్క హోలీ బుక్ ఏంటి? వాట్ ఈస్ ద హోలీ బుక్ ఆఫ్ జైనిజం. జైనిజం యొక్క హోలీ బుక్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్ ఏంటి? అగమ్ సూత్రాస్. ఫస్ట్ ఆప్షన్ ఈస్ అగమ్ సూత్రాస్ అండ్ ద సెకండ్ ఆప్షన్ ఈస్ త్రిపీటకాస్ అండ్ ద థర్డ్ ఆప్షన్ ఈస్ బైబుల్ and the last option is Bhagavad Gita. Question ఏంటి? What is the holy book of Jainism? Jainism యొక్క holy book ఏంటి? First option Agam Sutras, second option Tripitaka, third option Bible and the fourth option is Bhagavad Gita. Correct answer ఏంటి అంటే Agam Sutras. Jainism యొక్క holy book ఏంటి? Agam Sutras.
మరి త్రిపిటకాస్ అనేది ఏ రిలీజియన్ యొక్క హోలీ బుక్ అంటే బుద్ధిజం. బుద్ధిజం యొక్క హోలీ బుక్ ఏంటి? త్రిపిటకాస్. త్రిపిటకాస్ అంటే 3 పీఠకాలు. ఫస్ట్ పీఠిక ఏంటంటే సుత్త పీఠిక. ఆ 3 పీఠకాస్ ఏంటి అంటే సుత్త పీఠిక, వినయ పీఠిక అండ్ అభిధమ్మ పీఠిక. ఆ 3 పీఠకాస్ ఏంటి? సుత్త పీఠిక, వినయ పీఠిక అండ్ అభిధమ్మ పీఠిక. ఈ త్రిపిటకాస్ అనేది ఏ రిలీజియన్ యొక్క హోలీ బుక్ అంటే బుద్ధిజం యొక్క హోలీ బుక్ ఏంటి? త్రిపిటకాస్. బైబిల్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. క్రిస్టియన్స్ యొక్క హోలీ బుక్ ఏంటి? బైబిల్. భగవద్గీత అంటే హిందూస్ యొక్క హోలీ బుక్ ఏంటి? భగవద్గీత. ఫస్ట్ ఆప్షన్ అగమ్ సూత్రాస్. అగమ్ సూత్రాస్ అనేది జైనిజం యొక్క హోలీ బుక్. సెకండ్ ఆప్షన్ ఏంటి? త్రిపిటకాస్. త్రిపిటకాస్ అనేది బుద్ధిజం యొక్క హోలీ బుక్. నెక్స్ట్ ఆప్షన్ బైబిల్. బైబిల్ అనేది క్రిస్టియన్స్ యొక్క హోలీ బుక్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ భగవద్గీత. భగవద్గీత అనేది హిందూస్ యొక్క హోలీ బుక్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? కథాకళి వాజ్ ద క్లాసికల్ డాన్స్ ఆఫ్. కథాకళి అనేది ఏ స్టేట్ యొక్క క్లాసికల్ డాన్స్? ఫస్ట్ ఆప్షన్ మణిపూర్, సెకండ్ ఆప్షన్ ఆంధ్రప్రదేశ్, థర్డ్ ఆప్షన్ అస్సాం, ఫోర్త్ ఆప్షన్ కేరళ. కథాకళి వాజ్ ద క్లాసికల్ డాన్స్ ఆఫ్. కథాకళి అనేది ఏ స్టేట్ యొక్క క్లాసికల్ డాన్స్? ఫస్ట్ ఆప్షన్ మణిపూర్, సెకండ్ ఆప్షన్ ఆంధ్రప్రదేశ్, థర్డ్ ఆప్షన్ అస్సాం అండ్ ద ఫోర్త్ ఆప్షన్ ఇస్ కేరళ. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అంటే కేరళ. కేరళ యొక్క క్లాసికల్ డాన్స్ ఏంటి? కథాకళి. మరి అస్సాం యొక్క క్లాసికల్ డాన్స్ ఏంటి అని అంటే సత్రియా. సత్రియా అనేది అస్సాం యొక్క క్లాసికల్ డాన్స్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ యొక్క క్లాసికల్ డాన్స్ ఏంటి? కూచిపూడి. నెక్స్ట్ మణిపూర్ యొక్క క్లాసికల్ డాన్స్ ఏంటి అని అంటే మణిపూరి. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? మణిపూర్. మణిపూర్ యొక్క క్లాసికల్ డాన్స్ వచ్చేసి మణిపూరి. నెక్స్ట్ ఆప్షన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ యొక్క క్లాసికల్ డాన్స్ ఏంటి? కూచిపూడి. నెక్స్ట్ ఆప్షన్ ఇస్ అస్సాం. అస్సాం యొక్క క్లాసికల్ డాన్స్ ఏంటి అని అంటే క్షత్రియ. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ ఇస్ కేరళ. కేరళ యొక్క క్లాసికల్ డాన్స్ ఏంటి అని అంటే కథకళి. నెక్స్ట్ క్వశ్చన్. నైన్త్ క్వశ్చన్ ఈజ్ which of the following folk dance is not related to Uttarakhand? ఉత్తరాఖండ్ కి సంబంధించిన ఫ్లోక్ డాన్స్ కానిది ఏంటి? which of the following folk dance is not related to the Uttarakhand? ఉత్తరాఖండ్ కి రిలేటెడ్ గా లేని ఫోక్ డాన్స్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్ ఏంటి? కజరీ. సెకండ్ ఆప్షన్ ఈజ్ జోరా. థర్డ్ ఆప్షన్ ఈజ్ సవారీ and the fourth option is Rasleela. Question ఏంటి? which of the following folk dance is not related to the Uttarakhand? First option Kajari, second option Jora, third option Savari and the fourth option is Rasleela. మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే సవారీ. సవారీ అనేది ఉత్తరాఖండ్ యొక్క ఫోక్ డాన్స్ కాదు. మరి ఏ స్టేట్ యొక్క ఫోక్ డాన్స్ సవారీ అనేది అని అంటే ఒడిస్సా. ఒడిస్సా యొక్క ఫోక్ డాన్స్ ఏంటి? సవారీ. మరి మిగతా 3 ఆప్షన్స్ కజరీ, జోరా అండ్ రాస్లీలా అనేవి ఉత్తరాఖండ్ యొక్క ఫోక్ డాన్సెస్. సవారీ అనేది ఉత్తరాఖండ్ యొక్క ఫోక్ డాన్స్ కాదు. మరి ఏ స్టేట్ యొక్క ఫోక్ డాన్స్ సవారీ అని అంటే ఒడిస్సా యొక్క ఫోక్ డాన్స్ ఏంటి? సవారీ. నెక్స్ట్ క్వశ్చన్. The 10th question is in which of the following type of folk music the theme is related to water? The theme is related to water. ఇచ్చిన ఆప్షన్స్ లో ఏ ఫోక్ మ్యూజిక్ యొక్క థీమ్ అనేది వాటర్ కి సంబంధించింది అని అంటే ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? డాండియా రాస్. ఆప్షన్స్ ఏంటి? డాండియా రాస్. సెకండ్ ఆప్షన్ పానీహరి. థర్డ్ ఆప్షన్ సోహర్ అండ్ ద లాస్ట్ ఆప్షన్ ఈస్ తిక్కర్.
లాస్ట్ ఆప్షన్ ఇస్ తిక్కిర్. ఏమి ఇచ్చాడు క్వశ్చన్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ ఫోక్ మ్యూజిక్ ద థీమ్ ఈజ్ రిలేటెడ్ టు వాటర్? ఇచ్చిన ఆప్షన్స్ లో అంటే ఇచ్చిన ఫోక్ మ్యూజిక్స్ లో ఏ మ్యూజిక్ అనేది వాటర్ కి రిలేటెడ్ అయి ఉంటుంది అనేది క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్ దాండియా రాస్, సెకండ్ ఆప్షన్ పానీహరి, థర్డ్ ఆప్షన్ సోహర్ అండ్ ద ఫోర్త్ ఆప్షన్ ఈస్ తిక్కర్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే పానీహరి. పానీహరి అని అంటే దీని యొక్క థీమ్ ఏంటి? పానీహరి అనే ఫోక్ మ్యూజిక్ యొక్క థీమ్ ఏంటి? రిలేటెడ్ టు వాటర్, అంటే వాటర్ కి సంబంధించిన థీమ్ అనేది పానీహరి అనే ఫోక్ మ్యూజిక్ లో ఉంటుంది. మరి దాండియా రాస యొక్క థీమ్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ లీలా ఆఫ్ కృష్ణ అండ్ రాధా. రాధాకృష్ణ యొక్క లీలల థీమ్ ఏంటి? దాండియా రాస్ యొక్క థీమ్ ఏంటి అని అంటే ద లీలా ఆఫ్ కృష్ణ అండ్ రాధా. రాధాకృష్ణ యొక్క లీలలకి సంబంధించిన ఫోక్ మ్యూజిక్ ఏంటి అని అంటే దాండియా రాస్. మరి సోహార్ అనేది దేనికి సంబంధించింది అని అంటే సంగ్ డ్యూరింగ్ చైల్డ్ బర్త్. సోహార్ యొక్క థీమ్ ఏంటి? ఇది ఎప్పుడు పాడతారు? సోహార్ అనే ఫోక్ మ్యూజిక్ అనేది ఎప్పుడు పాడతారు అంటే చైల్డ్ బర్త్, అంటే ఒక అప్పుడే పుట్టిన పిల్లలు పుడతారు కదా, ఆ టైంలో మనకి సోహార్ అనే ఫోక్ మ్యూజిక్ అనేది పాడతారు. నెక్స్ట్ తికిర్ అనేది ఎప్పుడు, దీని యొక్క థీమ్ ఏంటి? తికిర్ యొక్క థీమ్ ఏంటి అని అంటే టీచింగ్స్ ఆఫ్ ఇస్లాం. ఇస్లాం యొక్క టీచింగ్స్ అన్నిటిని మనకు ఒక సాంగ్ రూపంలో చెప్తారు. దాన్ని ఏమంటారు? తికిర్. తికిర్ ఇస్ ఎ ఫోక్ మ్యూజిక్. ద థీమ్ ఆఫ్ ద తికిర్ ఈస్ టీచింగ్స్ ఆఫ్ ద ఇస్లాం. దాండియా రాస్ అంటే ఏంటి? దాండియా రాస్ యొక్క ఫోక్ మ్యూజిక్ యొక్క థీమ్ ఏంటి అంటే లీలా ఆఫ్ కృష్ణ అండ్ రాధా. పానీహరి యొక్క థీమ్ ఏంటి? పానీహరి అనే ఫోక్ మ్యూజిక్ యొక్క థీమ్ ఏంటంటే రిలేటెడ్ టు వాటర్. సోహార్ యొక్క థీమ్ ఏంటి అంటే సన్ డ్యూరింగ్ ద చైల్డ్ బర్త్. నెక్స్ట్ తికిర్ యొక్క థీమ్ ఏంటి అంటే టీచింగ్స్ ఆఫ్ ఇస్లాం. నెక్స్ట్ క్వశ్చన్, 11th question is which type of missile is the నాగ్ మిసైల్? నాగ్ మిసైల్ అనేది ఏ టైప్ ఆఫ్ మిసైల్ అని క్వశ్చన్ ఏంటి? which type of missile is the నాగ్ మిసైల్? నాగ్ మిసైల్ అనేది ఏ టైప్ ఆఫ్ మిసైల్? ఫస్ట్ ఆప్షన్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, సెకండ్ ఆప్షన్ ballistic missile, థర్డ్ ఆప్షన్ anti-tank guided missile, fourth option none of these. First option ఏంటి? air to air missile, second option is ballistic missile, third option is anti-tank guided missile, fourth option is none of these. కరెక్ట్ ఆన్సర్ ఈస్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. నాగ్ మిసైల్ అనేది ఏ టైప్ ఆఫ్ మిసైల్ అంటే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. మరి 8 to 8 మిసైల్స్ అనేవి 8 to 8 మిసైల్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే మైకా అండ్ అస్త్రా అండ్ నోవాటర్ K100. మనకి 8 to 8 మిసైల్స్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి? మైకా, అస్త్రా అండ్ నోవాటర్ K100 అనేవి దేని యొక్క ఎగ్జాంపుల్స్ అంటే 8 to 8 మిసైల్స్ యొక్క ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ బ్యాలిస్టిక్ మిసైల్స్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే సాగరిక K15, నెక్స్ట్ K4 అండ్ K5. సాగరిక K15, K4 అండ్ K5 అనేది ఏ టైప్ ఆఫ్ మిసైల్స్ అంటే బ్యాలిస్టిక్ మిసైల్స్. బ్యాలిస్టిక్ మిసైల్స్ యొక్క ఎగ్జాంపుల్ సాగరిక K15, K4 అండ్ K5 అనేది బ్యాలిస్టిక్ మిసైల్ యొక్క ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ యాంటీ ట్యాంక్ గైడెడ్ యొక్క మిసైల్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఆల్రెడీ ఫస్ట్ మనం తెలుసుకున్నాం నాగ్ మిసైల్, నెక్స్ట్ అమోగా అండ్ హెలీనా. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి? నాగ్ మిసైల్, అమోగా అండ్ హెలీనా మిసైల్స్ అనేవి యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ యొక్క ఎగ్జాంపుల్. 12th క్వశ్చన్,
12th క్వశ్చన్ ఏమి ఇచ్చారు? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాజ్ అఫీషియల్లీ ఎస్టాబ్లిష్డ్ ఆన్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అఫీషియల్ గా? ఫస్ట్ ఆప్షన్ 1977 and the second option is 1895, the third option is 1950 and the fourth option is 1932. Indian Air Force was officially established on. Indian Air Force అనేది official గా ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? ఫస్ట్ ఆప్షన్ is 1977, second option is 1895, third option 1950, fourth option is 1932. Correct answer is 1932. Indian Air Force అనేది official గా 1932 లో ఎస్టాబ్లిష్ చేశారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్. మరి 1950 లో ఏం ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే ఇండియన్ నేవీ. ఇండియన్ నేవీ. 1895 లో ఏం ఎస్టాబ్లిష్ చేశారంటే ఇండియన్ ఆర్మీ. అండ్ 1977 లో ఏం ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్. నైన్టీన్ 1877 లో ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. 1895 లో ఇండియన్ ఆర్మీ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. 1950 లో ఇండియన్ నేవీ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. 1932 లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది అఫీషియల్ గా ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్ ఈజ్ గ్రీన్ పార్క్ స్టేడియం ఈజ్ లొకేటెడ్ ఇన్. గ్రీన్ పార్క్ స్టేడియం అనేది ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్ ఏంటి? కటక్. ద సెకండ్ ఆప్షన్ ఈజ్ కాన్పూర్, థర్డ్ ఆప్షన్ ఈజ్ కోల్కతా అండ్ ద ఫోర్త్ ఆప్షన్ ఈజ్ చెన్నై. గ్రీన్ పార్క్ స్టేడియం ఈజ్ లొకేటెడ్ ఇన్. గ్రీన్ పార్క్ స్టేడియం అనేది ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్ ఏంటి? కటక్, సెకండ్ ఆప్షన్ కాన్పూర్, థర్డ్ ఆప్షన్ కోల్కతా and the fourth option is Chennai. గ్రీన్ పార్క్ స్టేడియం అనేది కాన్పూర్ లో ఉంది. గ్రీన్ పార్క్ స్టేడియం ఎక్కడ ఉంది? కాన్పూర్ లో ఉంది. మరి కటక్ లో ఏం స్టేడియం ఉంది అని అంటే బారాబటి స్టేడియం అనేది ఎక్కడ ఉంది? కటక్ లో ఉంది. కటక్ లో ఏ స్టేడియం ఉంది? బారాబటి స్టేడియం అనేది కటక్ లో ఉంది. కాన్పూర్ లో గ్రీన్ పార్క్ స్టేడియం అనేది ఉంది. కోల్కతాలో ఏం స్టేడియం ఉందంటే ఎడెన్ గార్డెన్స్. ఎడెన్ గార్డెన్స్ అనే స్టేడియం ఎక్కడ ఉంది? కోల్కతాలో ఉంది. చెన్నైలో ఏం స్టేడియం ఉంది అని అంటే జవహర్లాల్ నెహ్రూ స్టేడియం. జవహర్లాల్ నెహ్రూ స్టేడియం. జవహర్లాల్ నెహ్రూ స్టేడియం చెన్నైలో ఉంది. ఎడెన్ గార్డెన్స్ అనే స్టేడియం కోల్కతాలో ఉంది. కాన్పూర్ లో గ్రీన్ పార్క్ స్టేడియం అనేది ఉంది. నెక్స్ట్ బారాబతి స్టేడియం అనేది కటక్ లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్ ఈజ్ హౌ మెనీ ప్లేయర్స్ ఆర్ దేర్ ఇన్ ద బాస్కెట్బాల్. బాస్కెట్బాల్ అనే స్పోర్ట్ లో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు? క్వశ్చన్ ఏంటి? హౌ మెనీ ప్లేయర్స్ ఆర్ దేర్ ఇన్ ద బాస్కెట్బాల్. ఆప్షన్స్ ఏంటి? 9, 11, 7 and 1. ఫస్ట్ ఆప్షన్ 9, సెకండ్ ఆప్షన్ 11, థర్డ్ ఆప్షన్ 7 and the fourth option is 1. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అంటే ఆప్షన్ ఏ. బాస్కెట్బాల్ లో ఎంతమంది? బేస్బాల్ సారీ. క్వశ్చన్ హౌ మెనీ ప్లేయర్స్ ఆర్ దేర్ ఇన్ ద బేస్బాల్. బేస్బాల్ లో ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు అని అంటే 9 ప్లేయర్స్ అనేవారు బేస్బాల్ లో ఉన్నారు. ఓన్లీ బేస్బాల్ లోనే 9 ప్లేయర్స్ ఉన్నారంటే కాదు. ఖోఖోలో కూడా మనకి 9 మెంబర్స్ ప్లేయర్స్ అనే ఉన్నారు. ఖోఖో ఇంకా బేస్బాల్. ఖోఖో ఇంకా బేస్బాల్ లో మనకి 9 మెంబర్స్ ప్లేయర్స్ అనే వాళ్ళు ఉన్నారు. మరి 11 ప్లేయర్స్ అనే వాళ్ళు ఏ స్పోర్ట్ కు ఉన్నారు అంటే క్రికెట్, ఫుట్బాల్ అండ్ హాకీ. క్రికెట్, ఫుట్బాల్ ఇంకా హాకీలో 11 మెంబర్స్ ప్లేయర్స్ అనే వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ 7 మెంబర్స్ అనే వాళ్ళు ఏ స్పోర్ట్ లో ఉన్నారు అంటే కబడ్డీ అండ్ నెట్ బాల్.
కబడ్డీ ఇంకా నెట్ బాల్ ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు అంటే 7 మెంబర్స్ ఉంటారు. నెక్స్ట్ ఒకరు అంటే 1 పర్సన్ అనే వాళ్ళు ఏ స్పోర్ట్ కు ఉంటారంటే చెస్, బాక్సింగ్ అండ్ బిలియార్డ్స్. ఓన్లీ వన్ పర్సన్ అనేవాళ్ళు ఏ స్పోర్ట్స్ లో ఉంటారంటే చెస్, బాక్సింగ్ అండ్ బిలియార్డ్స్ అనే వాళ్ళు ఓన్లీ 1 ప్లేయర్స్ మాత్రమే ఉంటారు. 9 ప్లేయర్స్ ఏ స్పోర్ట్ కు ఉంటారంటే బేస్బాల్ ఇంకా ఖోఖోకి 9 ప్లేయర్స్ అనే వాళ్ళు ఉంటారు. 11 ప్లేయర్స్ అనేవారు ఏ స్పోర్ట్ కు ఉంటారంటే క్రికెట్, ఫుట్బాల్ అండ్ హాకీకి 11 ప్లేయర్స్ అనే వాళ్ళు ఉంటారు. కబడ్డీ ఇంకా నెట్ బాల్ కి 7 మెంబర్స్ ఉంటారు. నెక్స్ట్ చెస్, బాక్సింగ్ అండ్ బిలియార్డ్స్ కి 1 మెంబర్ మాత్రమే ఉంటారు. నెక్స్ట్ 15th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ స్పోర్ట్ ఆఫ్ శ్రీలంక ఈజ్. శ్రీలంక యొక్క నేషనల్ స్పోర్ట్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్ క్రికెట్, సెకండ్ ఆప్షన్ హాకీ. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? క్రికెట్. సెకండ్ ఆప్షన్ ఈజ్ హాకీ. థర్డ్ ఆప్షన్ ఈజ్ సుమో అండ్ ద ఫోర్త్ ఆప్షన్ ఈజ్ వాలీబాల్. శ్రీలంక యొక్క నేషనల్ స్పోర్ట్ ఏంటి? వాలీబాల్. శ్రీలంక యొక్క నేషనల్ స్పోర్ట్ ఏంటి? వాలీబాల్. మరి సుమో అనేది ఏ కంట్రీ యొక్క నేషనల్ స్పోర్ట్ అంటే జపాన్. జపాన్ యొక్క నేషనల్ స్పోర్ట్ ఏంటి? సుమో. మరి హాకీ అనేది ఏ కంట్రీస్ యొక్క నేషనల్ స్పోర్ట్ అంటే ఇండియా అండ్ పాకిస్తాన్. ఇండియా అండ్ పాకిస్తాన్. ఇండియా అండ్ పాకిస్తాన్ యొక్క నేషనల్ స్పోర్ట్ ఏంటి? హాకీ. మరి క్రికెట్ అనేది ఏ కంట్రీస్ యొక్క నేషనల్ స్పోర్ట్ అంటే యూకే అండ్ ఆస్ట్రేలియా. యూకే ఇంకా ఆస్ట్రేలియా యొక్క నేషనల్ స్పోర్ట్ ఈజ్ క్రికెట్. మరి ఇండియాకి ఇంకా పాకిస్తాన్ యొక్క నేషనల్ స్పోర్ట్ ఏంటి అని అంటే హాకీ. మరి జపాన్ యొక్క నేషనల్ స్పోర్ట్ ఏంటి అని అంటే సుమో. నెక్స్ట్ శ్రీలంక యొక్క నేషనల్ స్పోర్ట్ ఏంటి అని అంటే వాలీబాల్. నెక్స్ట్ 16th క్వశ్చన్. కర్బిలన్ కప్ వాస్. 16th క్వశ్చన్ ఏంటి? కార్బిలన్ కప్ వాజ్ అసోసియేటెడ్ విత్ స్పోర్ట్. కార్బిలన్ కప్ అనేది ఏ స్పోర్ట్ తో అసోసియేట్ అయి ఉన్నది? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ టెన్నిస్, ఉమెన్ అండ్ సెకండ్ ఆప్షన్ ఈజ్ గర్ల్స్, ఉమెన్ అండ్ ద థర్డ్ ఆప్షన్ ఈజ్ వరల్డ్ టేబుల్ టెన్నిస్ for women and the last option is badminton for women. Question ఏంటి? కార్బిలన్ కప్ was associated with which sport? First option ఏంటి? tennis for women and second option golf, third option world table tennis, fourth option is badminton. Correct answer is world table tennis. Corbilan Cup was associated with world table tennis. మరి టెన్నిస్ అంటే ఉమెన్ యొక్క టెన్నిస్ కి ఏ కప్ అసోసియేట్ ఉన్నది అని అంటే బిల్లీ జీన్ కింగ్ కప్. బిల్లీ జీన్ కింగ్ కప్ అనేది టెన్నిస్ స్పోర్ట్ తో అసోసియేట్ అయి ఉన్నది. మరి గల్ఫ్ అనేది ఏ కప్ తో అసోసియేట్ అయి ఉన్నది అని అంటే Solheim Cup. Solheim Cup is associated with Gulf. Next badminton అనేది ఊబర్ కప్ లో అసోసియేట్ అయి ఉన్నది. ఊబర్ కప్ తో అసోసియేట్ అయి ఉన్నది. ఊబర్ కప్ is associated with badminton. Next కార్బిలన్ కప్ was associated with world table tennis. Solheim Cup was associated with Gulf and Billie Jean Cup was associated with tennis. Next question. What is the name of the playground of cricket? What is the name of the playground of cricket? Cricket యొక్క playground యొక్క name ఏంటి? First option ఏంటి? Field. Second option is board. Third option is pitch. Fourth option is pool. What is the name of the playground of the cricket? Cricket యొక్క playground name ఏంటి అని అంటే pitch.
పిచ్ ఈజ్ అ ప్లే గ్రౌండ్ నేమ్ ఆఫ్ క్రికెట్. మరి ఫీల్డ్ అనేది ఏ స్పోర్ట్ యొక్క ప్లే గ్రౌండ్ నేమ్ అంటే ఫుట్బాల్ అండ్ హాకీ. ఫుట్బాల్ అండ్ హాకీ యొక్క ప్లే గ్రౌండ్ నేమ్ ఏంటి? ఫీల్డ్. మరి బోర్డ్ అనేది ఏ స్పోర్ట్స్ యొక్క గ్రౌండ్ అని అంటే టేబుల్ టెన్నిస్. టేబుల్ టెన్నిస్ యొక్క గ్రౌండ్ ఏంటి? బోర్డ్. మరి పూల్ అనేది దేని యొక్క ఇదనంటే గ్రౌండ్ అని అంటే స్విమ్మింగ్. స్విమ్మింగ్ ఈజ్ డన్ ఇన్ పూల్. క్రికెట్ పిచ్, టేబుల్ టెన్నిస్ అనేది బోర్డ్. నెక్స్ట్ ఫుట్బాల్ అండ్ హాకీ యొక్క గ్రౌండ్ నేమ్ ఏంటి అంటే ఫీల్డ్. నెక్స్ట్ క్వశ్చన్ 18th question is the good sense of color. 18th question ఏంటి? The good sense of color vision enables some animals to identify their. The good sense of color vision enables some animals to identify their. కొన్ని animals కి సెన్స్ ఆఫ్ కలర్ అంటే కలర్స్ ని ఈజీగా ఐడెంటిఫై చేసే పవర్ అనేది ఉంటుంది. అది దేనికి యూజ్ అవుతుంది? ఫస్ట్ ఆప్షన్ ఫుడ్, సెకండ్ ఆప్షన్ ప్రే, థర్డ్ ఆప్షన్ ప్లేస్, ఫోర్త్ ఆప్షన్ is skin. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ ఫుడ్. ఆప్షన్ ఏ ఫుడ్. The good sense of color vision enables some animals to identify their food. Next question. Next question is which of the following is not a part of senses? ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది సెన్సెస్ యొక్క పార్ట్ కాదు? ఫస్ట్ ఆప్షన్ ఏంటి? స్మెల్. సెకండ్ ఆప్షన్ ఇస్ జంప్. థర్డ్ ఆప్షన్ ఇస్ విజన్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ టేస్ట్. మనకి ఎన్ని సెన్స్ ఆర్గన్స్ ఉన్నాయి? సెన్స్ టు స్మెల్, సెన్స్ ఆఫ్ స్మెల్, సెన్స్ ఆఫ్ విజన్, సెన్స్ ఆఫ్ టేస్ట్, సెన్స్ ఆఫ్ ఫీల్ అండ్ సెన్స్ ఆఫ్ లిజన్. అంటే ఇచ్చిన ఆప్షన్స్ ఏది కాదు అని అంటే జంప్. జంప్ అనేది సెన్స్ అనేది కాదు. మిగిలిన 3 ఆప్షన్స్ సెన్స్ ఆఫ్ స్మెల్, సెన్స్ ఆఫ్ విజన్ అండ్ సెన్స్ ఆఫ్ టేస్ట్ అనేవి సెన్స్ ఆర్గన్స్. ద 5 సెన్స్ ఆర్గన్స్. నెక్స్ట్ క్వశ్చన్ 20th question is the green color in the flag shows. ఫ్లాగ్ లో ఉన్న గ్రీన్ కలర్ అనేది మనకి ఏం చూపిస్తుంది? ఏం ఇండికేట్ చేస్తుంది? ఫస్ట్ ఆప్షన్ ఫ్రీడమ్, సెకండ్ ఆప్షన్ పీస్ అండ్ ట్రూత్, థర్డ్ ఆప్షన్ is strength and courage, and the fourth option is fertility and growth. మన ఫ్లాగ్ లో ఉన్న గ్రీన్ కలర్ అనేది మనకి ఏం ఇండికేట్ చేస్తుంది అని అంటే ఫస్ట్ ఆప్షన్ ఫ్రీడమ్, సెకండ్ ఆప్షన్ పీస్ అండ్ ట్రూత్, థర్డ్ ఆప్షన్ స్ట్రెంగ్త్ అండ్ కరేజ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ఫర్టిలిటీ అండ్ గ్రోత్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అంటే ఆప్షన్ డి. ఫ్లాగ్ లో ఉన్న గ్రీన్ కలర్ మనకి ఏం ఇండికేట్ చేస్తుంది? ఫర్టిలిటీ ఇంకా గ్రోత్ ని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ స్ట్రెంగ్త్ అండ్ కరేజ్ అనేది ఫ్లాగ్ లో ఉన్న ఏ కలర్ ఇండికేట్ చేస్తుంది అని అంటే సాఫ్రాన్. ఫ్లాగ్ లో ఉన్న సాఫ్రాన్ కలర్ మనకి ఏం ఇండికేట్ చేస్తుంది అని అంటే సాఫ్రాన్ అంటే ఆరెంజ్. ఆరెంజ్ కలర్ మనకి ఏం ఇండికేట్ చేస్తుంది అంటే స్ట్రెంగ్త్ అండ్ కరేజ్ ని మనకి ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ పీస్ అండ్ ట్రూత్. ఫ్లాగ్ లో ఉన్న ఏ కలర్ అని మనకి పీస్ అండ్ ట్రూత్ ని మనకి ఇండికేట్ చేస్తుంది అంటే వైట్. నెక్స్ట్ ఫ్రీడమ్ అనేది నార్మల్ గా బ్లూ కలర్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ఫ్రీడమ్ ని ఏ కలర్ ఇండికేట్ చేస్తుంది అంటే బ్లూ. ఫ్లాగ్ లో ఉన్న గ్రీన్ కలర్ ని ఫర్టిలిటీ అండ్ గ్రోత్ అనేది ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ సాఫ్రాన్ కలర్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే స్ట్రెంగ్త్ అండ్ కరేజ్ అనేది ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ ఫ్లాగ్ లో ఉన్న వైట్ కలర్ అనేది పీస్ ఇంకా ట్రూత్ ని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ submarine was invented by whom? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? సబ్మెరీన్ వాజ్ ఇన్వెంటెడ్ బై. సబ్మెరీన్ ని ఎవరు ఇన్వెంట్ చేశారు? ఫస్ట్ ఆప్షన్ రస్కా క్నోర్. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? రస్కా క్నోర్. ద సెకండ్ ఆప్షన్ ఈస్ థామస్ న్యూకమెన్. And the third option is
Thomas Savery, and the last option is David Bushnell. David Bushnell. Submarine was invented by, submarine ni evaru invent chesaru? First option Ruscott Knoll, second option Thomas Newcomb, third option Thomas Savery, fourth option is David Bushnell. Submarine ni David Bushnell అనేవారు ఇన్వెంట్ చేశారు. మరి రస్కాక్ నోల్ అనేవారు ఏం ఇన్వెంట్ చేశారు అంటే మైక్రోస్కోప్ ని ఇన్వెంట్ చేశారు. అది ఏ టైప్ అంటే ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ని ఎవరు ఇన్వెంట్ చేశారు? రస్కాక్ నోల్ అనేవాళ్ళు ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అనేది ఇన్వెంట్ చేశారు. నెక్స్ట్ థామస్ న్యూకమన్ అనేవారు ఏం ఇన్వెంట్ చేశారు అంటే స్టీమ్ ఇంజిన్ యొక్క పిస్టన్ ని ఇన్వెంట్ చేశారు. స్టీమ్ ఇంజిన్ యొక్క పిస్టన్ ని ఎవరు ఇన్వెంట్ చేశారు? థామస్ న్యూకమన్ అనేవారు ఇన్వెంట్ చేశారు. స్టీమ్ ఇంజిన్ ఎవరు ఇన్వెంట్ చేశారు అంటే థామస్ సవేరీ. స్టీమ్ ఇంజిన్ ని థామస్ సవేరీ అనేవారు ఇన్వెంట్ చేశారు. నెక్స్ట్ పిస్టన్ ఆఫ్ స్టీమ్ ఇంజిన్, స్టీమ్ ఇంజిన్ యొక్క పిస్టన్ ఎవరు ఇన్వెంట్ చేశారు అంటే థామస్ న్యూకమన్ అనేవారు ఇన్వెంట్ చేశారు. నెక్స్ట్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ని ఎవరు ఇన్వెంట్ చేశారు అంటే రస్కాక్ నోల్ అనేవాళ్ళు ఇన్వెంట్ చేశారు. సబ్మెరీన్ ఎవరు ఇన్వెంట్ చేశారు అంటే డేవిడ్ బష్నెల్ అనేవారు ఇన్వెంట్ చేశారు. నెక్స్ట్ 22nd క్వశ్చన్. Which of the following instrument is used to detect the direction? ఏ ఇన్స్ట్రుమెంట్ అనేది డైరెక్షన్ ని డిటెక్ట్ చేస్తుంది అంటే డైరెక్షన్ మనకి కరెక్ట్ గా చూపించే డివైస్ ఏంటి? ఆప్షన్స్ ఏంటి? సెథోస్కోప్, ఫస్ట్ ఆప్షన్ ఏంటి సెథోస్కోప్, సెకండ్ ఆప్షన్ ఇస్ టెలిస్కోప్, థర్డ్ ఆప్షన్ ఇస్ రాడార్, ఫోర్త్ ఆప్షన్ ఇస్ స్పీడోమీటర్. Which of the following instrument is used to detect the direction? Direction indicate చేసే డివైస్ ఏంటి అంటే రాడార్. Radar is a device, radar is an instrument which is used to detect the direction. Direction indicate చేసే ఇన్స్ట్రుమెంట్ ఏంటి? రాడార్. మరి సెథోస్కోప్ ఏం చేస్తుంది అంటే it is used to hear the heartbeat and lungs sound. ఇది ఎక్కువగా ఎవరు యూజ్ చేస్తారు? డాక్టర్స్ యూజ్ చేస్తారు. దేనికి సెథోస్కోప్ అనేది దేనికి యూజ్ అని అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు హియర్ ద హార్ట్ బీట్ అండ్ లంగ్స్ సౌండ్స్. మన హార్ట్ బీట్ యొక్క సౌండ్ ఇంకా లంగ్స్ యొక్క సౌండ్ ని వినడానికి మనకి ఏది యూజ్ అవుతుంది? సెథోస్కోప్ అనేది యూజ్ అవుతుంది. టెలిస్కోప్ అనేది దేనికి యూజ్ అవుతుంది అంటే టు వ్యూ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్. దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ ని మనకి చూడడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ అనేది యూజ్ అవుతుంది అంటే టెలిస్కోప్. మరి స్పీడోమీటర్ అనేది దేనికి యూజ్ అవుతుంది అంటే టు డిటర్మైన్ ద వెహికల్ స్పీడ్. వెహికల్ స్పీడ్ ని మెజర్ చేసేది స్పీడోమీటర్. నెక్స్ట్ రాడార్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు డిటెక్ట్ ద డైరెక్షన్. మన డైరెక్షన్ ని డిటెక్ట్ చేయడానికి యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏంటి? రాడార్. నెక్స్ట్ డిస్టెంట్ గా ఉన్న ఆబ్జెక్ట్స్ ని మనకి వ్యూ చేసేది ఏంటి అంటే టెలిస్కోప్. నెక్స్ట్ సెథోస్కోప్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ యూజ్డ్ టు హియర్ ద హార్ట్ బీట్ అండ్ లంగ్ సౌండ్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 23rd క్వశ్చన్. నేషనల్ రెప్టైల్ ఆఫ్ ఇండియా. ఇండియా యొక్క నేషనల్ రెప్టైల్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు? టర్టిల్స్, సెకండ్ ఆప్షన్ కింగ్ కోబ్రా, థర్డ్ ఆప్షన్ ఈజ్ లిజర్డ్స్ అండ్ ద ఫోర్త్ ఆప్షన్ ఈజ్ క్రొకడైల్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? కింగ్ కోబ్రా. ద నేషనల్ రెప్టైల్ ఆఫ్ ఇండియా ఈజ్ కింగ్ కోబ్రా. నెక్స్ట్ 24th క్వశ్చన్. నేషనల్ యాంథమ్ ఆఫ్ ఇండియా ఈజ్ జనగణమన వాజ్ ఫస్ట్ సంగ్ ఆన్. మన నేషనల్ యాంథమ్ ఆఫ్ ఇండియా ఏంటి? జనగణమన. దాన్ని ఎప్పుడు ఫస్ట్ టైం మనకి పాడారు అని అంటే ఫస్ట్ ఆప్షన్ ఏంటి? 27 డిసెంబర్ 1911, సెకండ్ ఆప్షన్ 24 జనవరి 1950,
థర్డ్ ఆప్షన్ 27 డిసెంబర్ 1950. ఫోర్త్ ఆప్షన్ 24 జనవరి 1911. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అంటే ఫస్ట్ ఆప్షన్ 27 డిసెంబర్ 1911. మన నేషనల్ యాంథమ్ ఆఫ్ ఇండియాని ఎప్పుడు ఫస్ట్ పాడారు అని అంటే 27 డిసెంబర్ 1911 లో మనకి ఫస్ట్ పాడారు. నెక్స్ట్ 25th క్వశ్చన్. వాట్ ఈస్ ద నేషనల్ హెరిటేజ్ యానిమల్? మన ఇండియా యొక్క నేషనల్ హెరిటేజ్ యానిమల్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ఎలిఫెంట్. సెకండ్ ఆప్షన్ డీర్. థర్డ్ ఆప్షన్ కౌ అండ్ ఫోర్త్ ఆప్షన్ ఈస్ షీప్. మన ఇండియా యొక్క నేషనల్ హెరిటేజ్ యానిమల్ ఏంటి? ఎలిఫెంట్. ఎలిఫెంట్ ఈస్ ద నేషనల్ హెరిటేజ్ యానిమల్. నెక్స్ట్ 26th క్వశ్చన్. ఫౌండర్ ఆఫ్ జైనిజం వాజ్. జైనిజం యొక్క ఫౌండర్ ఎవరు? ఫస్ట్ ఆప్షన్ పరశువాంత. సెకండ్ ఆప్షన్ రిషభాంత. థర్డ్ ఆప్షన్ వర్ధమాన్ మహావీర అండ్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ నన్ ఆఫ్ దిస్. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? పరశువాంత. ఫస్ట్ ఆప్షన్ పరశువాంత. సెకండ్ ఆప్షన్ ఇస్ రిషభాంత. And the third option is వర్ధమాన్ మహావీర. మన జైనిజం యొక్క ఫౌండర్ ఎవరు? వర్ధమాన్ మహావీర. అంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మన జైనిజం యొక్క ఫౌండర్ ఎవరు? ద ఫౌండర్ ఆఫ్ జైనిజం వాజ్ వర్ధమాన్ మహావీర. నెక్స్ట్ క్వశ్చన్ 27th క్వశ్చన్. ద క్లాసికల్ డాన్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ యొక్క క్లాసికల్ డాన్స్ ఏంటి? ఉత్తరప్రదేశ్ యొక్క క్లాసికల్ డాన్స్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు? మోహిని అట్టం. ఫస్ట్ ఆప్షన్ ఈస్ మోహిని అట్టం అండ్ ద సెకండ్ ఆప్షన్ ఈస్ కటక్. థర్డ్ ఆప్షన్ ఈస్ ఒడిస్సీ అండ్ ద లాస్ట్ ఆప్షన్ ఈస్ కూచిపూడి. ద క్లాసికల్ డాన్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఈస్ కటక్. కటక్ అనేది ఉత్తరప్రదేశ్ యొక్క క్లాసికల్ డాన్స్. మరి మోహిని అట్టం అనేది ఏ స్టేట్ యొక్క క్లాసికల్ డాన్స్ అని అంటే కేరళ. కేరళ యొక్క క్లాసికల్ డాన్స్ ఏంటి? మోహిని అట్టం. కటక్ అనేది ఉత్తరప్రదేశ్ యొక్క క్లాసికల్ డాన్స్. మరి ఒడిస్సీ అనేది ఏ స్టేట్ యొక్క క్లాసికల్ డాన్స్ అని అంటే ఒడిషా. ఒడిషా యొక్క క్లాసికల్ డాన్స్ ఏంటి? ఒడిస్సీ. మరి కూచిపూడి అనేది ఏ స్టేట్ యొక్క క్లాసికల్ డాన్స్ అని అంటే ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ యొక్క క్లాసికల్ డాన్స్ కూచిపూడి. ఒడిస్సా యొక్క క్లాసికల్ డాన్స్ ఒడిస్సీ. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ యొక్క క్లాసికల్ డాన్స్ ఏంటి? కటక్. అండ్ కేరళ యొక్క క్లాసికల్ డాన్స్ ఏంటి అని అంటే మోహిని అట్టం. నెక్స్ట్ క్వశ్చన్ 28th క్వశ్చన్. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ గ్వాలియర్ ఘరానా? Who was the founder of Gwalior Gharana? First option ఏమి ఇచ్చారు? ఫయజ్ ఖాన్. సెకండ్ ఆప్షన్ ఈస్ అలాడియా ఖాన్. థర్డ్ ఆప్షన్ ఈస్ అబుల్ వహీద్ ఖాన్ అండ్ ద ఫోర్త్ ఆప్షన్ ఈస్ నంతన్ ఖాన్. క్వశ్చన్ ఏంటి? గ్వాలియర్ ఘరానా యొక్క ఫౌండర్ ఎవరు? ఫస్ట్ ఆప్షన్ ఫయజ్ ఖాన్. సెకండ్ ఆప్షన్ అలాడియా ఖాన్. థర్డ్ ఆప్షన్ అబ్దుల్ వహీద్ ఖాన్ అండ్ ద ఫోర్త్ ఆప్షన్ ఈస్ నంతన్ ఖాన్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అంటే ఆప్షన్ డి నంతన్ ఖాన్. నంతన్ ఖాన్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ గ్వాలియర్ ఘరానా. నెక్స్ట్ ఫయజ్ ఖాన్ అనేవారు ఏ ఘరానా యొక్క ఫౌండర్ అంటే రంగీలా. రంగీలా యొక్క ఫౌండర్ ఎవరు? ఫయజ్ ఖాన్. రంగీలా ఘరానా యొక్క ఫౌండర్ ఎవరు? ఫయజ్ ఖాన్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ అలాడియా ఖాన్. అలాడియా ఖాన్ అనేవారు ఏ ఘరానా యొక్క ఫౌండర్ అంటే జైపూర్ అట్రౌలి. జైపూర్ అట్రౌలి అనే ఘరానా యొక్క ఫౌండర్ ఎవరు అని అంటే అలాడియా ఖాన్. నెక్స్ట్ అబ్దుల్ వహీద్ ఖాన్ అనేవారు ఏ ఘరానా యొక్క ఫౌండర్ అంటే కిరానా. కిరానా అనే ఘరానా యొక్క ఫౌండర్ ఎవరు అని అంటే అబ్దుల్ వహీద్ ఖాన్. నెక్స్ట్ నతన్ ఖాన్ అనేవారు ఏ ఘరానా యొక్క ఫౌండర్ అంటే గ్వాలియర్
ఘరానా యొక్క ఫౌండర్ ఎవరు? నతన్ కాంగ్. నెక్స్ట్ క్వశ్చన్. 29th క్వశ్చన్ ఏంటనంటే హూ వాజ్ ద ఫేమస్ తుమిరి వోకలిస్ట్? హూ వాజ్ ద ఫేమస్ తుమిరి వోకలిస్ట్? ఫస్ట్ ఆప్షన్ ఏంటి? కృష్ణ హంగల్. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? కృష్ణ హంగల్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఈస్ పండిత్ అభయ్ నారాయణ్ మాలిక్. థర్డ్ ఆప్షన్ ఈస్ పూర్ణిమా చౌదరి. ఫోర్త్ ఆప్షన్ ఈస్ బాల మురళీ కృష్ణ. క్వశ్చన్ ఏంటి? హూ వాజ్ ద ఫేమస్ తుమిరి వోకలిస్ట్? తుమిరి అనే వోకల్ యొక్క వోకలిస్ట్ ఎవరు? ఫేమస్ వోకలిస్ట్ ఎవరు అని అంటే ఆప్షన్ సి పూర్ణిమా చౌదరి. పూర్ణిమా చౌదరి అనేవారు తుమిరి అనే వోకల్ కి ఫేమస్ వోకలిస్ట్. మరి ఆప్షన్ ఏ కృష్ణ హంగల్ అనేవారు ఏ టైప్ ఆఫ్ వోకల్ కి ఫేమస్ వోకలిస్ట్ అని అంటే హిందుస్థానీ. హిందుస్థానీ అనే వోకల్ యొక్క ఫేమస్ వోకలిస్ట్ ఎవరు? కృష్ణ హంగల్. నెక్స్ట్ ఆప్షన్ బి పండిత్ అభయ్ నారాయణ్ మల్లిక్. అతను ఏ వోకల్ యొక్క ఫేమస్ వోకలిస్ట్ అంటే ద్రౌపద్. పండిత్ అభయ్ నారాయణ్ మలిక్ అనేవారు ఏ వోకల్ యొక్క ఫేమస్ వోకలిస్ట్ అంటే ద్రౌపద్. ద్రౌపద్ యొక్క ఫేమస్ వోకలిస్ట్ ఎవరు? పండిత్ అభయ్ నారాయణ్ మల్లిక్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ పూర్ణిమా చౌదరి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. పూర్ణిమా చౌదరి అనేవారు తుమిరి అనే వోకల్ యొక్క ఫేమస్ వోకలిస్ట్. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ ఏంటి అంటే బాల మురళీ కృష్ణ. అతను ఏ వోకల్ యొక్క ఫేమస్ వోకలిస్ట్ అని అంటే కార్నాటిక్. కార్నాటిక్ అనే వోకల్ యొక్క ఫేమస్ వోకలిస్ట్ ఎవరు? బాల మురళీ కృష్ణ. ఫస్ట్ ఆప్షన్ కృష్ణ హంగల్ అనేవారు హిందుస్థానీ వోకల్ యొక్క ఫేమస్ వోకలిస్ట్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ పండిత్ అభినయ నారాయణ్ మల్లిక్ అనేవారు ద్రౌపద్ అనే వోకల్ యొక్క ఫేమస్ వోకలిస్ట్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ పూర్ణిమా చౌదరి అనేవారు తుమరి అనే వోకల్ యొక్క ఫేమస్ వోకలిస్ట్. అండ్ ఆప్షన్ డి బాల మురళీ కృష్ణ అనేవారు కార్నాటిక్ అనే వోకల్ యొక్క ఫేమస్ వోకలిస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 30th క్వశ్చన్ ఈస్ ద మోటో ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ ఈజ్. ఇండియన్ ఆర్మీ యొక్క మోటో ఏంటి? క్వశ్చన్ ఏంటి? ద మోటో ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ ఈజ్. ఇండియన్ ఆర్మీ యొక్క మోటో ఏంటి? ఫస్ట్ ఆప్షన్ ఏంటి? సర్వీస్ బిఫోర్ సెల్ఫ్. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? సర్వీస్ బిఫోర్ సెల్ఫ్. ద సెకండ్ ఆప్షన్ ఈజ్ నభ స్పర్శం దిప్తం. And the third option is Vayam Raksham. And the fourth option is none. Question ఏంటి? The motto of the Indian Army is. Indian Army యొక్క motto ఏంటి అని అంటే సర్వీస్ బిఫోర్ సెల్ఫ్. ఇండియన్ ఆర్మీ యొక్క మోటో ఏంటి? సర్వీస్ బిఫోర్ సెల్ఫ్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే సర్వీస్ బిఫోర్ సెల్ఫ్ అనేది దేని యొక్క మోటో అంటే ఇండియన్ ఆర్మీ యొక్క మోటో. నెక్స్ట్ నభః స్పర్శం దిప్తం అనేది దేని యొక్క మోటో అని అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క మోటో ఏంటి? నభః స్పర్శం దిప్తం అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క మోటో. నెక్స్ట్ వయం రక్షహం అనేది దేని యొక్క మోటో అని అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్. ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క మోటో ఏంటి? వయం రక్షహం. వయం రక్షం అనేది ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క మోటో. నెక్స్ట్ నభః స్పర్శం దిప్తం అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క మోటో. నెక్స్ట్ సర్వీస్ బిఫోర్ సెల్ఫ్ అనేది ఇండియన్ ఆర్మీ యొక్క మోటో. నెక్స్ట్ క్వశ్చన్ Karnam Malleshwari won the bronze medal in the year 2000 for
Karnam Malleshwari won the bronze medal in the year 2004. అంటే కర్ణం మల్లేశ్వరి గారు 2000 ఇయర్ లో మనకి బ్రాంజ్ మెడల్ అనేది గెలిచారు. అది దేనికి గెలిచారు? ఫస్ట్ ఆప్షన్ రెస్లింగ్, సెకండ్ ఆప్షన్ వెయిట్ లిఫ్టింగ్, and the third option is boxing, fourth option is tennis. Karnam Malleshwari won the bronze medal in the year 2000. అంటే కర్ణం మల్లేశ్వరి గారు 2000 ఇయర్ లో బ్రాంజ్ మెడల్ అనేది సాధించారు. ఏ స్పోర్ట్ కి సాధించారు అని అంటే వెయిట్ లిఫ్టింగ్. కర్ణం మల్లేశ్వరి won the bronze medal in the year 2000 ఫర్ వెయిట్ లిఫ్టింగ్. మరి రెస్లింగ్ లో బ్రాంజ్ మెడల్ అనేది ఎవరు సాధించారు అని అంటే సుశీల్ కుమార్ అనేవారు 2008 లో బ్రాంజ్ మెడల్ అనేది రెస్లింగ్ లో గెలిచారు. సుశీల్ కుమార్ అనేవారు రెస్లింగ్ లో బ్రాంజ్ మెడల్ అనేది 2008 లో మనకి గెలుచుకుని వచ్చారు. నెక్స్ట్ బాక్సింగ్ లో ఎవరు గెలుచుకుని వచ్చారు బ్రాంజ్ మెడల్ అంటే విజేందర్ కుమార్ అనేవారు బాక్సింగ్ లో 2008 లో మనకి బ్రాంజ్ మెడల్ అనేది సాధించారు. విజేంద్ర కుమార్ అనేవారు 2008 లో బాక్సింగ్ లో బ్రాంజ్ మెడల్ అనేది సాధించారు. నెక్స్ట్ టెన్నిస్ లో ఎవరు సాధించారు అని అంటే లియండర్ పీస్ అనేవారు 1996 లో టెన్నిస్ స్పోర్ట్ లో మనకి బ్రాంజ్ మెడల్ అనేది సాధించారు. ఫస్ట్ ఆప్షన్ రెస్లింగ్ లో బ్రాంజ్ మెడల్ అనేది 2018 లో సుశీల్ కుమార్ అనేవారు సాధించారు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఇస్ వెయిట్ లిఫ్టింగ్ లో కర్ణం మల్లేశ్వరి గారు 2000 ఇయర్ లో బ్రాంజ్ మెడల్ అనేది సాధించారు. నెక్స్ట్ బాక్సింగ్ లో విజేందర్ కుమార్ అనేవారు 2018 లో మనకి బ్రాంజ్ మెడల్ అనేది సాధించారు. నెక్స్ట్ టెన్నిస్ లో లియాండర్ పీస్ అనేవారు 1996 లో బ్రాంజ్ మెడల్ అనేది సాధించారు. నెక్స్ట్ క్వశ్చన్, వికాస్ గౌడ is associated with which sport? Vikas Gowda is associated with which sport? First option squash, second option badminton, third option discus throw, and the fourth option is cricket. Vikas Gowda is associated with which sport? వికాస్ గౌడ అనేవారు ఏ స్పోర్ట్ కి సంబంధించిన వారు? ఫస్ట్ ఆప్షన్ స్క్వాష్, ద సెకండ్ ఆప్షన్ ఈజ్ బ్యాడ్మింటన్, the third option is discus throw, and the last option is cricket. Correct answer is option C, discus throw. Vikas Gowda is associated with the sport discus throw. వికాస్ గౌడ అనేవారు డిస్కస్ త్రో అనే స్పోర్ట్ కి సంబంధించిన వారు. మరి స్క్వాష్ అనే స్పోర్ట్ కి ఎవరు అసోసియేట్ అయి ఉన్నారు అని అంటే సౌరవ్ ఘోషల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద స్పోర్ట్ స్క్వాష్. మరి బ్యాడ్మింటన్ కి ఎవరు అసోసియేట్ అయి ఉన్నారు అని అంటే పి గోపీచంద్ అండ్ ప్రకాష్ పడుకోని అనేవారు పి గోపీచంద్ అండ్ ప్రకాష్ పడుకోని ఆర్ అసోసియేటెడ్ విత్ ద స్పోర్ట్ బ్యాడ్మింటన్. నెక్స్ట్ క్రికెట్ కి ఎవరు అసోసియేట్ అయి ఉన్నారు అంటే సచిన్ టెండూల్కర్, ధోని, కపిల్ దేవ్ అండ్ సునీల్ గవాస్కర్. క్రికెట్ స్పోర్ట్ కి ఎవరు అసోసియేట్ ఉన్నారంటే సచిన్ టెండూల్కర్, ధోని, కపిల్ దేవ్ అండ్ సునీల్ గవాస్కర్ అనేవారు క్రికెట్ కి అసోసియేట్ అయ్యి ఉన్నారు. నెక్స్ట్ పి గోపీచంద్ అండ్ ప్రకాష్ పడుకోని అనేవారు బ్యాడ్మింటన్ కి అసోసియేట్ అయి ఉన్నారు. నెక్స్ట్ సౌరవ్ ఘోషల్ అనేవారు స్క్వాష్ స్పోర్ట్ కి అసోసియేట్ ఉన్నారు. నెక్స్ట్ వికాస్ గౌడ అనేవారు డిస్కస్ త్రో కి అసోసియేట్ అయ్యి ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ 33rd క్వశ్చన్,
మహేంద్ర సింగ్ ధోని ఈజ్ ఫ్రమ్ విచ్ స్టేట్? మహేంద్ర సింగ్ ధోని అనేవారు ఏ స్టేట్ కి సంబంధించిన వారు? ఫస్ట్ ఆప్షన్ ఇస్ మహారాష్ట్ర, సెకండ్ ఆప్షన్ ఇస్ చండీగఢ్, థర్డ్ ఆప్షన్ ఇస్ తమిళనాడు, అండ్ ద ఫోర్త్ ఆప్షన్ ఇస్ జార్ఖండ్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ జార్ఖండ్. మహేంద్ర సింగ్ ధోని ఈజ్ ఫ్రమ్ జార్ఖండ్. నెక్స్ట్ క్వశ్చన్. Next, 34th question. Which of the following term is not used in gymnastics? Gymnastics lo use cheyani term enti? Use cheyani term enti? First option half back, second option uneven bar, third option sit up, and the fourth option is push up. జిమ్నాస్టిక్స్ లో యూస్ చేయని పదం ఏంటి? యూస్ చేయని టర్మ్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్ హాఫ్ బ్యాక్, సెకండ్ ఆప్షన్ అన్ఈవెన్ బార్, థర్డ్ ఆప్షన్ సిట్ అప్, అండ్ ద ఫోర్త్ ఆప్షన్ ఇస్ పుష్ అప్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అంటే హాఫ్ బ్యాక్. హాఫ్ బ్యాక్ ఈజ్ నాట్ యూస్డ్ ఇన్ ద జిమ్నాస్టిక్స్. రిమైనింగ్ 3 ఆప్షన్స్ అన్ఈవెన్ బార్, సిట్ అప్ అండ్ పుష్ అప్ అనేవి జిమ్నాస్టిక్స్ లో యూస్ చేస్తారు. మరి హాఫ్ బ్యాక్ అనేది ఏ స్పోర్ట్ లో యూస్ చేస్తారు అని అంటే హాకీ. హాకీలో మనకి హాఫ్ బ్యాక్ అనే టర్మ్ అనేది యూస్ చేస్తారు. అన్ఈవెన్ బార్, సిట్ అప్ ఇంకా పుష్ అప్ అనేది మనకి జిమ్నాస్టిక్స్ లో యూస్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. T20 Bhishma tank was developed by. T20 Bhishma tank అనేది ఎవరు డెవలప్ చేశారు? ఏది డెవలప్ చేసింది అంటే ఫస్ట్ ఆప్షన్ CVRDE, and the second option is India, third option is USSR, fourth option is none of these. T90 Bhishma tank అనేది ఎవరు డెవలప్ చేశారు అంటే యుఎస్ఎస్ఆర్ T90 Bhishma tank ని డెవలప్ చేసింది. నెక్స్ట్ CVRDE ఏది డెవలప్ చేసింది అంటే అర్జున్ ట్యాంక్ ని డెవలప్ చేసింది. అర్జున్ ట్యాంక్ ని ఎవరు డెవలప్ చేశారు? CVRDE అనేది అర్జున్ ట్యాంక్ ని డెవలప్ చేసింది. మరి ఇండియా ఏ ట్యాంక్ ని డెవలప్ చేసింది అని అంటే విజయాంత ట్యాంక్ ని ఎవరు డెవలప్ చేశారు? ఇండియా డెవలప్ చేసింది. అర్జున్ ట్యాంక్ ని ఎవరు డెవలప్ చేశారు? CVRDE డెవలప్ చేసింది. మరి యుఎస్ఎస్ఆర్ ఓన్లీ T90 భీష్మ ట్యాంక్ ని డెవలప్ చేసింది అంటే లేదు. ఇంకేమేమి డెవలప్ చేసింది? T72 అజియా అండ్ BMP2 సరత్ ట్యాంక్. యుఎస్ఎస్ఆర్ ఏం డెవలప్ చేసింది? ఏ ట్యాంక్స్ డెవలప్ చేసింది అంటే T72 అజయా అండ్ BMP2 శరత్ ట్యాంక్ అండ్ ఆల్సో T90 భీష్మ ట్యాంక్ ని యుఎస్ఎస్ఆర్ అనేవి డెవలప్ చేసింది. విజయాంత ట్యాంక్ ని ఇండియా డెవలప్ చేసింది. అర్జున్ ట్యాంక్ ని CVRDE అనేది డెవలప్ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ పృథ్వీ-1? పృథ్వీ-1 అనే మిసైల్ యొక్క రేంజ్ ఎంత? ఫస్ట్ ఆప్షన్ ఏంటి? 150 కిలోమీటర్స్. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? 150 కిలోమీటర్స్. అండ్ ద సెకండ్ ఆప్షన్ ఇస్ 350 కిలోమీటర్స్. ద థర్డ్ ఆప్షన్ ఇస్ 9 కిలోమీటర్స్. అండ్ ద ఫోర్త్ ఆప్షన్ ఇస్ 100 కిలోమీటర్స్. వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ద పృథ్వీ-1 మిసైల్? పృథ్వీ-1 మిసైల్ యొక్క రేంజ్ ఎంత అని అంటే 150 కిలోమీటర్స్. పృథ్వీ-1 మిసైల్ యొక్క రేంజ్ ఎంత? పృథ్వీ-1 మిసైల్ యొక్క రేంజ్ ఎంత? 150 కిలోమీటర్స్. మరి 350 కిలోమీటర్స్ అనేది ఏ మిసైల్ యొక్క రేంజ్ అని అంటే పృథ్వీ-2. పృథ్వీ-2 యొక్క పృథ్వీ-2 అనే మిసైల్ యొక్క రేంజ్ ఎంత? 350 కిలోమీటర్స్. మరి 9 కిలోమీటర్స్ అనేది త్రిశూల్ అనే మిసైల్ యొక్క రేంజ్ అంతా 9 కిలోమీటర్స్. మరి 100 కిలోమీటర్స్ అనేది ఏ మిసైల్ యొక్క రేంజ్ అని అంటే బారక్ 8. బారక్ 8 యొక్క మిసైల్ రేంజ్ అంతా 100 కిలోమీటర్స్. నెక్స్ట్ త్రిశూల్ అనే మిసైల్ యొక్క రేంజ్ అంతా 9 కిలోమీటర్స్. పృథ్వీ-2 అనే మిసైల్ యొక్క రేంజ్ అంతా 350 కిలోమీటర్స్. పృథ్వీ-1 యొక్క మిసైల్ రేంజ్ అంతా అంటే 150 కిలోమీటర్స్.
Next question. 37th question. Who of the following was the first Sikh Guru? ఇచ్చిన ఆప్షన్స్ లో ఫస్ట్ సిక్ గురు ఎవరు? అసలు సిక్ గురుస్ ఎంతమంది ఉన్నారు టోటల్ అని అంటే 10 సిక్ గురుస్ అనేవారు ఉన్నారు. అసలు ఫస్ట్ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, అందులో ఫస్ట్ వాళ్ళు ఎవరు అనేది క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్ గురు అమర్ దాస్, సెకండ్ ఆప్షన్ గురు నానక్, థర్డ్ ఆప్షన్ గురు రామదాస్, and the fourth option is Guru Gobind Singh. Who of the following was the first Sikh Guru? Total Sikh Gurus ఎంతమంది ఉన్నారు? 10 members ఉన్నారు. అందులో ఫస్ట్ సిక్ గురు ఎవరు? ఫస్ట్ ఆప్షన్ గురు అమర్ దాస్, సెకండ్ ఆప్షన్ గురు నానక్, థర్డ్ ఆప్షన్ గురు రామదాస్, ఫోర్త్ ఆప్షన్ గురు గోవింద్ సింగ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అంటే గురు నానక్. గురు నానక్ వాజ్ ద ఫస్ట్ సిక్ గురు. మరి గురు అమర్ దాస్ అనేవారు ఎన్నో సిక్ గురు అంటే థర్డ్ సిక్ గురు. థర్డ్ సిక్ గురు ఎవరు? గురు అమర్ దాస్. నెక్స్ట్ గురు రామదాస్ అనేవారు ఫోర్త్ సిక్ గురు. నెక్స్ట్ గురు గోవింద్ సింగ్ అనేవారు 10th సిక్ గురు. 10th సిక్ గురు అంటే లాస్ట్ సిక్ గురు. ఫస్ట్ సిక్ గురు ఎవరు? గురు నానక్. టోటల్ గురుస్ ఎంతమంది? సిక్ గురుస్ టోటల్ ఎంతమంది అంటే 10. అందులో ఫస్ట్ గురు ఎవరంటే గురు నానక్. నెక్స్ట్ లాస్ట్ గురు ఎవరంటే గురు గోబింద్ సింగ్. అంటే 10th అండ్ లాస్ట్ పర్సన్ ఎవరు? గురు గోబింద్ సింగ్. ఫోర్త్ సిక్ గురు ఎవరంటే గురు రామదాస్. అండ్ థర్డ్ సిక్ గురు ఎవరంటే గురు అమర్ దాస్. నెక్స్ట్ 38th క్వశ్చన్. 38th క్వశ్చన్ ఏంటి? పైడిమర్రి వెంకట సుబ్బారావు రిటన్ అవర్ నేషనల్ డాష్ ఇన్ తెలుగు. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ప్లెడ్జ్. సెకండ్ ఆప్షన్ ఈజ్ సాంగ్. థర్డ్ ఆప్షన్ ఈజ్ యాంథమ్. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ నన్ ఆఫ్ దిస్. పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు ఏం రాశారు? ప్లెడ్జ్, తెలుగులో ప్లెడ్జ్ రాశారా, సాంగ్ రాశారా, యాంథమ్ రాశారా అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ప్లెడ్జ్. మన నేషనల్ ప్లెడ్జ్ ఏంటి అని అంటే ఇండియా ఈజ్ మై కంట్రీ. ఇండియా ఈజ్ మై కంట్రీ. మన నేషనల్ ప్లెడ్జ్ ఏంటి? ఇండియా ఈజ్ మై కంట్రీ. అది ఎవరు రాశారు అని అంటే పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు తెలుగులో రాశారు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏంటి? సాంగ్. మన నేషనల్ సాంగ్ ఏంటి అని అంటే వందే మాతరం. వందే మాతరం అనేది ఎవరు రాశారు అని అంటే బంకిం చంద్ర చటర్జీ గారు రాశారు. బంకిం చంద్ర చటర్జీ గారు మన నేషనల్ సాంగ్ వందే మాతరాన్ని రాశారు. నెక్స్ట్ మన నేషనల్ యాంథమ్ ఏంటి అని అంటే జనగణమన. నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా ఏంటి? జనగణమన. ఇది ఎవరు రాశారు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. మన నేషనల్ ప్లెడ్జ్ ఏంటి? ఇండియా ఇస్ మై కంట్రీ. అది ఎవరు రాశారు అంటే పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు రాశారు. మరి మన నేషనల్ సాంగ్ ఏంటి అని అంటే వందే మాతరం. వందే మాతరం ఎవరు రాశారు? బంకిం చంద్ర చటర్జీ గారు రాశారు. మరి నేషనల్ యాంథమ్ ఏంటి? జనగణమన. దీన్ని ఎవరు రాశారు అని అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాశారు. నెక్స్ట్ క్వశ్చన్. Next 39th question. Bicycle tire was invented by John Boyd Dunlop in the year. Bicycle tire ni evaru invent chesaru anante John Boyd Dunlop అనేవారు ఇన్వెంట్ చేశారు. బట్ ఏ ఇయర్ లో ఇన్వెంట్ చేశారు అనేది క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ 1888. సెకండ్ ఆప్షన్ ఇస్ 1919. Third option is 1776. Fourth option is 1850.
Bicycle tire was invented by John Boyd Dunlop in the year. కరెక్ట్ ఆన్సర్ ఇస్ 1818 అంటే ఆప్షన్ ఏ 1888 అనేది కరెక్ట్ ఆన్సర్. బైసైకిల్ టైర్ ని జాన్ బాయిడ్ డన్లూప్ అనేవారు ఇన్వెంట్ చేశారు. ఏ ఇయర్ లో అంటే 1888 లో ఇన్వెంట్ చేశారు. మరి 1919 లో ఏం ఇన్వెంట్ చేశారు అంటే స్కూటర్ ని ఇన్వెంట్ చేశారు. ఎవరు ఇన్వెంట్ చేశారు అంటే జి బ్రాడ్సవ్ అనేవారు స్కూటర్ ని ఇన్వెంట్ చేశారు. ఏ ఇయర్ లో ఇన్వెంట్ చేశారు అంటే 1919 లో ఇన్వెంట్ చేశారు. నెక్స్ట్ 1776 లో ఏం ఇన్వెంట్ చేశారు అంటే ఎలక్ట్రిక్ ఫ్యాన్. ఎవరు ఇన్వెంట్ చేశారు? హీలర్ అనేవారు ఎలక్ట్రిక్ ఫ్యాన్ ని 1776 లో ఇన్వెంట్ చేశారు. నెక్స్ట్ 1850 లో ఏం ఇన్వెంట్ చేశారు అంటే రేజర్ ఎవరు ఇన్వెంట్ చేశారు? కింగ్ జిల్లెట్. ఫస్ట్ ఆప్షన్ 1888 లో ఏం ఇన్వెంట్ చేశారు అంటే బైసైకిల్ టైర్ ని ఇన్వెంట్ చేశారు. ఎవరు ఇన్వెంట్ చేశారు? జాన్ బాయిడ్ డన్లూప్ అనేవారు ఇన్వెంట్ చేశారు. సెకండ్ ఆప్షన్ 1919 లో ఏం ఇన్వెంట్ చేశారు అంటే స్కూటర్ ని ఇన్వెంట్ చేశారు. ఎవరు ఇన్వెంట్ చేశారు? జి బ్రాడ్సవ్ అనేవారు ఇన్వెంట్ చేశారు. నెక్స్ట్ 1776 లో ఏం ఇన్వెంట్ చేశారు? ఎలక్ట్రిక్ ఫ్యాన్ ని ఇన్వెంట్ చేశారు. ఎవరు ఇన్వెంట్ చేశారు అంటే హీలర్ ఇన్వెంట్ చేశారు. నెక్స్ట్ 1850 లో ఏం ఇన్వెంట్ చేశారు? రేజర్ ని ఇన్వెంట్ చేశారు. ఎవరు ఇన్వెంట్ చేశారు అంటే కింగ్ జిల్లెట్ అనేవారు ఇన్వెంట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ 40th క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ ద నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా? 40th క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా? మన ఇండియా యొక్క నేషనల్ యానిమల్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్ డీర్, సెకండ్ ఆప్షన్ లయన్, థర్డ్ ఆప్షన్ బెంగాల్ టైగర్ అండ్ ద ఫోర్త్ ఆప్షన్ ఈస్ జిరాఫీ. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి బెంగాల్ టైగర్. మన ఇండియా యొక్క నేషనల్ యానిమల్ ఏంటి? బెంగాల్ టైగర్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 41 క్వశ్చన్. ద 22nd Tirthankara ఈజ్ ఫస్ట్ ఆప్షన్ పర్శ్వంత్, సెకండ్ ఆప్షన్ నేమినంత, థర్డ్ ఆప్షన్ వర్ధమాన్ మహావీర. క్వశ్చన్ ఏంటి? ద 22nd Tirthankara ఈజ్ 22nd Tirthankara ఎవరు అంటే మనకు టోటల్ ఎంతమంది తీర్థంకరాస్ ఉన్నారు అని అంటే 24 తీర్థంకరాస్ అనేవారు ఉన్నారు. అందులో 22nd వారు ఎవరు? ఫస్ట్ ఆప్షన్ పర్శ్వాంత, సెకండ్ ఆప్షన్ నేమినంత, థర్డ్ ఆప్షన్ వర్ధమాన్ మహావీర, ఫోర్త్ ఆప్షన్ నన్. 22nd Tirthankara ఎవరు అంటే నేమినంత. నేమినంత ఈజ్ ద 22nd Tirthankara. టోటల్ ఎంతమంది తీర్థంకరాస్ ఉన్నారు? 24 తీర్థంకరాస్ అనేవారు ఉన్నారు. అందులో 22nd వారు ఎవరు? నేమినంత. మరి పర్శ్వంత అనేవారు ఎన్నో వారు అంటే 23rd తీర్థంకర ఎవరు? పర్శ్వంత. మరి వర్ధమాన్ మహావీర అనేవారు 24th తీర్థంకర. అంటే లాస్ట్ తీర్థంకర ఎవరు? వర్ధమాన్ మహావీర. అంటే మన క్వశ్చన్ ఏంటి? ద 22nd Tirthankara ఈజ్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి. నేమినంత ఈజ్ ద 22nd Tirthankara. నెక్స్ట్ పర్శ్వంత అనేవారు ఎన్నో తీర్థంకర అంటే 23rd తీర్థంకర ఎవరు అంటే పర్శ్వంత. నెక్స్ట్ వర్ధమాన్ మహావీర అనేవారు 24th తీర్థంకర. అంటే లాస్ట్ తీర్థంకర ఎవరు? వర్ధమాన్ మహావీర. టోటల్ 24 తీర్థంకరాస్ అనేవారు ఉన్నారు. అందులో లాస్ట్ వారు ఎవరు అంటే వర్ధమాన్ మహావీర. 24th తీర్థంకర ఎవరు? వర్ధమాన్ మహావీర. 22nd నేమినంత అండ్ 23rd is పర్శ్వాంత. నెక్స్ట్ క్వశ్చన్ 42nd క్వశ్చన్. Which of the following folk dance theme is based on Mahabharata? Which of the following folk dance theme is based on the Mahabharata? ఇచ్చిన ఆప్షన్స్ లో ఏ ఫోక్ డాన్స్ యొక్క థీమ్ అనేది మహాభారత థీమ్ తో బేస్ అయి ఉంది అని అంటే ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు? 1 సెకండ్ ఆప్షన్ మాండ్,
థర్డ్ ఆప్షన్ పన్వాని, ఫోర్త్ ఆప్షన్ is సోహర్. Which of the following folk dance theme is based on మహాభారత? ఇచ్చిన ఆప్షన్స్ లో ఏ ఫోక్ డాన్స్ థీమ్ అనేది మహాభారతతో రిలేట్ అయి ఉంది, మహాభారత థీమ్ బేస్ చేసుకుని ఉంది అని అంటే పడ్వాని. పడ్వాని ఈజ్ అ ఫోక్ డాన్స్ విచ్ థీమ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద మహాభారత. మరి వనావన్ అనే వనావన్ యొక్క ఫ్లోక్ డాన్స్ యొక్క థీమ్ ఏంటి అని అంటే సంగ్ డ్యూరింగ్ వెడ్డింగ్. అంటే వెడ్డింగ్ టైమ్స్ లో మనకి ఏ ఫ్లోక్ మ్యూజిక్ అనేది ఫ్లోక్ డాన్స్ అనేది యూజ్ చేస్తారు అని అంటే వనావన్ ఫ్లోక్ డాన్స్ అనేది మనకి వెడ్డింగ్ టైమ్స్ లో మనకి యూజ్ చేస్తారు. దాని యొక్క థీమ్ ఏంటి అని అంటే వెడ్డింగ్ టైమ్స్ లో మనకి వనావన్ అనేది యూజ్ చేస్తారు. మరి మాండ్ ఫ్లోక్ డాన్స్ యొక్క థీమ్ ఏంటి అని అంటే గ్లోరీ ఆఫ్ రాజ్పుట్ రూలర్స్. రాజ్పుట్ రూలర్స్ యొక్క గొప్పతనాన్ని మనకి ఒక సాంగ్, ఒక డాన్స్ రూపంలో, సాంగ్ రూపంలో మనకి చూపించేది ఏంటి అని అంటే మాండ్. మాండ్ అనే ఫ్లోక్ డాన్స్ యొక్క థీమ్ ఏంటి అని అంటే గ్లోరీ ఆఫ్ రాజ్పుట్ రూలర్స్. నెక్స్ట్ సోహార్ అనేది ఏ థీమ్ ని బేస్ చేసుకొని ఉంటుంది అని అంటే ఇట్ ఈస్ సాంగ్ డ్యూరింగ్ చైల్డ్ బర్త్. సోహార్ అనే ఫ్లోక్ మ్యూజిక్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తారు? డ్యూరింగ్ ద చైల్డ్ బర్త్. సోహార్ ఈజ్ ద ఫ్లోక్ మ్యూజిక్ ఆఫ్ ద థీమ్ ఇట్ ఈస్ యూజ్డ్ డ్యూరింగ్ ద చైల్డ్ బర్త్. నెక్స్ట్ పడ్వాని అనేది ఏ థీమ్ ని బేస్ చేసుకుని ఉంటుంది అంటే మహాభారత థీమ్ ని బేస్ చేసుకుని ఉంటుంది. నెక్స్ట్ మాండ్ అనేది ఏ థీమ్ ని బేస్ చేసుకుని ఉంటుంది అంటే గ్లోరీ ఆఫ్ రాజ్పుట్ రూలర్స్. నెక్స్ట్ వనావన్ అనేది ఏ థీమ్ ని బేస్ చేసుకుని ఉంటుంది అంటే ఇది ఎప్పుడు యూజ్ చేస్తారు? డ్యూరింగ్ ద వెడ్డింగ్ టైమ్స్ మనకి వనావన్ అనే ఫ్లోక్ మ్యూజిక్ అనే ఫ్లోక్ డాన్స్ అనేది మనకి యూజ్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ 43rd క్వశ్చన్. Which of the following aircraft is a type of interceptor? ఇచ్చిన ఆప్షన్స్ అంటే ఇచ్చిన మన ఎయిర్ క్రాఫ్ట్స్ లో ఏ ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఇంటర్సెప్టర్ టైప్ లో ఉంటుంది అంటే ఫస్ట్ ఆప్షన్ ఏంటి? MiG-21. సెకండ్ ఆప్షన్ MiG-29. థర్డ్ ఆప్షన్ HAL Tejas. Fourth option Mirage 2000. Correct answer is MiG-21. MiG-21 aircraft is a type of interceptor. Mari remaining three MiG-29 and HAL Tejas and Mirage 2000 అనేవి ఏ టైప్ కి చెందినవి అనంటే మల్టీ రోల్. ఈ త్రీ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా మల్టీ రోల్ ఎయిర్ క్రాఫ్ట్స్. మరి MiG-21 అనేది ఇంటర్సెప్టర్ టైప్ లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ 44th క్వశ్చన్. Mardika Cup is associated with which sport? Mardika Cup is associated with which sport? First option basketball. Second option cricket. Third option is football. Fourth option is badminton. Question ఏంటి? Mardika Cup is associated with which sport? First option basketball, second option cricket, third option football, fourth option is badminton. Correct answer is football. Mardika Cup is associated with football. మరి బ్యాడ్మింటన్ అనే స్పోర్ట్ కి ఏ కప్ అనేది అసోసియేట్ అయి ఉన్నది అని అంటే ఎనాక్స్ కప్. ఎనాక్స్ కప్ ఈజ్ అసోసియేటెడ్ విత్ బ్యాడ్మింటన్. నెక్స్ట్ క్రికెట్ అనేది ఏ కప్ తో అసోసియేట్ ఉన్నది అని అంటే
ప్రుడెంటియల్ వరల్డ్ కప్. ప్రుడెంటియల్ వరల్డ్ కప్ అనేది ఏ స్పోర్ట్ తో అసోసియేట్ అయి ఉన్నది అంటే క్రికెట్. మరి బాస్కెట్ బాల్ తో అసోసియేట్ అయి ఉన్న కప్ ఏంటి అని అంటే విలియం జోన్స్ కప్. విలియం జోన్స్ కప్ అనేది దేంతో అసోసియేట్ అయి ఉన్నది అంటే బాస్కెట్ బాల్. నెక్స్ట్ ప్రుడెంటియల్ వరల్డ్ కప్ అనేది దేంతో అసోసియేట్ అయి ఉన్నది అంటే క్రికెట్. నెక్స్ట్ బ్యాడ్మింటన్ అనేది ఏ కప్ తో అసోసియేట్ అయి ఉన్నది అంటే ఎనాక్స్ కప్. ఫుట్బాల్ అనేది మర్దేగా కప్ తో అసోసియేట్ అయి ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్ 45th క్వశ్చన్. 45th క్వశ్చన్ ఏంటి? which award is given to the coaches for producing medal winners at prestigious international events? Which award is given to the coaches for producing the medal winners at prestigious international events? First option ఏంటి? ద్రోణాచార్య అవార్డ్. ద్రోణాచార్య అవార్డ్. The second option is Arjuna Award. Third option is Dhyan Chand Award. And the last option is none of these. Which award is given to the coaches for producing the medal winners at prestigious international events? Anante correct answer is Dronacharya Award. Dronacharya Award is given to the coaches for producing the medal winners at prestigious international events. Next, మరి Arjuna Award అనేది దేనికి ఇస్తారు అంటే it is given to the sports person for the consistent outstanding performance for 4 years. For the last 4 years. Last 4 years గా ఏ స్పోర్ట్స్ మ్యాన్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది అవుట్ స్టాండింగ్ గా ఉంటుందో వాళ్ళకి ఇచ్చే అవార్డు ఏంటి? అర్జున అవార్డ్. మరి ధ్యాన్ చంద్ అవార్డ్ అనేది ఎవరికి ఇస్తారు అని అంటే లైఫ్ టైమ్ కంట్రిబ్యూషన్ టు స్పోర్ట్స్. ధ్యాన్ చంద్ అవార్డ్ అనేది ఎవరికి ఇస్తారు? ద స్పోర్ట్స్ పర్సన్ హూ ఇస్ ద ఎవరైతే లైఫ్ టైం కంట్రిబ్యూషన్ టు స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం ఎవరైతే లైఫ్ టైం అనేది ఉంటారో ఆ స్పోర్ట్స్ పర్సన్ కి ఏ అవార్డు ఇస్తారంటే ధ్యాన్ చంద్ అవార్డ్ అనేది ఇస్తారు. Dronacharya Award is given to the coaches for producing the medal winners at prestigious international events. Next question. Mosquito can find you by the heat of your dash. Mosquito అనేది మనకి ఎలా ఐడెంటిఫై చేస్తుంది, ఎలా ఫైండ్ చేస్తుంది అంటే ఫస్ట్ ఆప్షన్ హ్యాండ్, సెకండ్ ఆప్షన్ బాడీ, థర్డ్ ఆప్షన్ ఫీట్, ఫోర్త్ ఆప్షన్ హెడ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అంటే బాడీ. మస్కిటో కెన్ ఫైండ్ యూ బై ద హీట్ ఆఫ్ యువర్ బాడీ. మన బాడీ హీట్ వల్ల మనకి మస్కిటో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ ఫీల్ బట్ నాట్ హియర్? ఇచ్చిన ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ అనేది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ ఫీల్ బట్ నాట్ హియర్ అంటే కెన్ సెన్స్ ఫీల్ అవుతుంది కానీ తను వినలేదు. ఏ ఆప్షన్ అనేది వినలేదు అంటే ఫస్ట్ ఆప్షన్ ఎలిఫెంట్, సెకండ్ ఆప్షన్ ఫ్రాగ్, థర్డ్ ఆప్షన్ స్నేక్ అండ్ ద ఫోర్త్ ఆప్షన్ ఇస్ కౌ. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్స్ ఇస్ స్నేక్. స్నేక్ కెన్ ఫీల్ బట్ నాట్ హియర్. స్నేక్ అనేది వినలేదు కానీ తను ఫీల్ అవ్వగలదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ ఫీల్ బట్ నాట్ హియర్ అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి స్నేక్. Next question. Which instrument is not related to the current electricity? Which instrument is not related to the
కరెంట్ ఎలక్ట్రిసిటీ. ఇచ్చిన ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ అనేది ఎలక్ట్రిసిటీకి సంబంధించింది కాదు. ఫస్ట్ ఆప్షన్ వోల్ట్ మీటర్, సెకండ్ ఆప్షన్ గాల్వానోమీటర్, థర్డ్ ఆప్షన్ అమ్మీటర్ అండ్ ద ఫోర్త్ ఆప్షన్ ఇస్ కెలోరీమీటర్. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? వోల్ట్ మీటర్. సెకండ్ ఆప్షన్ ఇస్ galvanometer and the third option is ammeter and the last option is calorimeter. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే కెలోరీమీటర్. కెలోరీమీటర్ అనేది ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్ కాదు. మరి కెలోరీమీటర్ అనేది దేనికి యూజ్ అవుతుంది అని అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద క్వాంటిటీ ఆఫ్ హీట్. హీట్ యొక్క క్వాంటిటీని మెజర్ చేసే డివైస్ ఏంటి? కెలోరీమీటర్. రిమైనింగ్ 3 వోల్ట్ మీటర్, గాల్వానోమీటర్ ఇంకా అమ్మీటర్ అనేవి ఎలక్ట్రిసిటీకి సంబంధించినవి. ఎలక్ట్రిసిటీకి సంబంధించినవి ఏంటి? వోల్ట్ మీటర్, గాల్వానోమీటర్ అండ్ అమ్మీటర్ అనేవి ఎలక్ట్రిసిటీకి సంబంధించింది. కెలోరీమీటర్ ఎలక్ట్రిసిటీకి సంబంధించింది కాదు. మరి దేనికి? కెలోరీమీటర్ యొక్క యూజ్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద క్వాంటిటీ ఆఫ్ హీట్. హీట్ యొక్క క్వాంటిటీని మెజర్ చేసే డివైస్ ఏంటి? కెలోరీమీటర్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? విచ్ ఈజ్ నాట్ ఏ విండ్ ఇన్స్ట్రుమెంట్. ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది విండ్ ఇన్స్ట్రుమెంట్ కాదు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ విండ్ ఇన్స్ట్రుమెంట్? ఫస్ట్ ఆప్షన్ సితార్, second option flute, third option sehnai and the fourth option is nadaswaran. Correct answer enti ante sitar. Sitar is not a wind instrument. Remaining 3 options flute, sehnai and nadeshwaran అనేవి wind instruments. Sitar అనేది wind instrument కాదు. Next question. Which of the following is not a national festival? ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది నేషనల్ ఫెస్టివల్ కాదు? ఈ క్వశ్చన్ ఏంటి? Which of the following is not a national festival? ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది నేషనల్ ఫెస్టివల్ కాదు? ఆప్షన్స్ ఏంటి? రిపబ్లిక్ డే, సెకండ్ ఆప్షన్ గాంధీ జయంతి, third option is Pongal and the last option is Independence Day. Which of the following is not a national festival? అంటే నేషనల్ ఫెస్టివల్ కానిది ఏంటి? ఫస్ట్ ఆప్షన్ రిపబ్లిక్ డే, సెకండ్ ఆప్షన్ గాంధీ జయంతి, థర్డ్ ఆప్షన్ పొంగల్ అండ్ ద ఫోర్త్ ఆప్షన్ ఇస్ ఇండిపెండెన్స్ డే. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అంటే పొంగల్. నేషనల్ ఫెస్టివల్స్ అంటే ఏంటనంటే మనకి రిలీజియన్ ఇంకా ఒక స్టేట్ కానీ రిలీజియన్ కానీ ఇవేమి తేడా లేకుండా మనకి క్యాస్ట్ కానీ ఏవి తేడా లేకుండా జరుపుకునే ఫెస్టివల్స్ నేషనల్ ఫెస్టివల్స్ అని అంటారు. అంటే ఓవరాల్ కంట్రీ మొత్తం కూడా ఫెస్టివల్స్ అనేవి జరుపుకుంటాయి. ఆ ఫెస్టివల్స్ ఇందులో కానిది ఏంటి? ఏ ఆప్షన్ అనేది కాదు అని అంటే ఫస్ట్ ఆప్షన్ రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే అనేది అందరూ జరుపుకుంటారు. గాంధీ జయంతి ఇంకా ఇండిపెండెన్స్ డే అనేది వరల్డ్ కంప్లీట్ మన కంట్రీ వైడ్ కూడా జరుపుకుంటారు. పొంగల్ అనేది ఓన్లీ సమ్ స్పెసిఫిక్ స్టేట్స్ ఆర్ సమ్ స్పెసిఫిక్ రిలీజియన్స్ మాత్రమే పొంగల్ అనే ఫెస్టివల్ ని జరుపుకుంటారు. రిమైనింగ్ 3 అనేవి నేషనల్ ఫెస్టివల్స్. సో స్టూడెంట్స్, ఇది డే 1 యొక్క 50 GK బిట్స్. ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ.